చాలా సంతోషం ప్రియులరా, మరొకసారి చేరవచ్చిన దేవుని సేవకులందరికీ, మా సంఘ సభ్యులు పాలకొండ నుంచి, విశాఖపట్నం నుంచి, శ్రీకాకుళం వచ్చినటువంటి మా సంఘ సభ్యులందరికీ, ఆయా సంఘాల నుంచి వచ్చిన విశ్వాసులకు, మరి విజయనగరంలో వచ్చినటువంటి దేవుని సేవకులు, బిషప్ రెవరెండ్ డాక్టర్ మధు మనోహరయ్య గారు, ఆ సంఘ ఉపాధ్యక్షులు ప్రియులు డాక్టర్ లారెన్స్ గారు, అయ్యగారి కొరకు కొన్ని పరిచయ వాక్యాలు తెలియజేసిన తర్వాత నేరుగా అయ్యగారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. ప్రభునామానికి వందనాలు చెల్లిస్తూ తన యొక్క పరిశుద్ధ మందిరంలో ఈ విధంగా నివసించే అమూల్యమైన సమయం ఇచ్చినందుకు దేవునికి ఒకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సమయం అయింది, మరి అనుకున్న కంటే 6 గంటల ఎక్కువసేపు అయింది. దయచేసి మమ్మల్ని క్షమించండి. మరి ఇటువంటి దినం మనకు రాదు. మరి ఒక సంవత్సరం దేవుడు చక్కనైన దినం ఇచ్చాడు. దేవునికి మరి స్తుతి ఆగాన్ని చెల్లించినందుకు మరి ముఖ్యంగా మరి చేస్తూ ఉన్నాను. గతించిన కాలంలో మరి నా తల్లి సంఘమైన కాశీబు గారికి వెళ్ళినప్పుడు, మరి హేమలత గారు నేను వెళ్ళినప్పుడు అక్కడ మరి దైవజనులు మనోహర్ గారు మరి అక్కడ వాక్యానికి రావడం, మరి ఆయన వాక్యం విన్న తర్వాత మరి నేను అడిగాను, సార్ మరి మా సంఘానికి వచ్చి వాక్యం అందించాలని కోరినప్పుడు ఆయన తప్పకుండా అండి నేను వాక్యం అందించడానికి వస్తానని చెప్పి మరి మా మధ్యకి వచ్చినందుకు వారికి వారి టీం అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నారు. మరి ఆయన అనేక మరి సంఘాలు ఉంటూ ఆయన సేవ చేస్తూ మన మధ్యకి రావడం చాలా భాగ్యంగా ఆలోచిస్తున్నాను. మరి ఎక్కువ సమయం తీసుకొని కానీ మరి అయ్యగారు మరి చక్కలేని వాక్యం అధ్యక్షులు డాక్టర్ లారెన్స్ గారి వందనాలు. ఈ సమయంలో నేరుగా దేవుని వాక్యాన్ని ఇద్దాం. మనమందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అయ్యగారిని ఆహ్వానిద్దాం. బిషప్ రెవరెండ్ డాక్టర్ మధు మనోహరయ్య గారు, హార్ట్ ఫర్ నేషనల్ మినిస్ట్రీస్ విజయనగరం, వారు వాక్య సందేశం అందిస్తారు. ప్రభునందు ప్రియమైన చర్చ్ వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఈ యొక్క కృతజ్ఞతా అర్పణల పండుగ సందర్భంగా ప్రేమతో నన్ను పిలిచినటువంటి దేవుని దాసులు, అలాగనే అనిల్ గారిని బట్టి, కమిటీ వారిని బట్టి, ప్రత్యేకంగా సంఘ కాపరి, ఈనాటి సభ అధ్యక్షులు దైవజనులు హోలీ గాస్పల్ టీం వారికి, సహచర సేవకులందరికీ, నాతో పడిచిన సేవకులందరికీ, ప్రత్యేకంగా ప్రియులు ఇజ్గియా గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమయం చాలా అయింది, అందరం కూడా ఆసక్తితో ఉన్నాం. ఇది పండగ వేడుక, అందరం కలుసుకున్నాం. ఈ సందర్భంలో వాక్యం లేకపోతే దీనికి అర్థం ఉండదు కాబట్టి, వాక్యమే మనల్ని సంపూర్ణంగా చేస్తుంది కాబట్టి, మరి పెద్దలు కూడా చెప్పారు గ్రీటింగ్స్లో, నిర్గమకాండంలో కొన్ని మాటల వారు మనకు చూపించారు. ఎలాగో మనం ఈ వేడుకను ఆచరించాలో, మన పితరులు ఎలాగో దీనిని ముందుకు తీసుకొచ్చి ప్రభు ఆజ్ఞను పొందుకొని ఆనాటి సమాజం నుండి దీనిని ముందుకు నడిపిస్తున్నారో నిర్గమకాండంలో పెద్దలు, అనుభవనీయులు కొన్ని మాటలు కూడా మనకు తెలియజేశారు. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన కొన్ని సంగతులు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మీరు శ్రద్ధ కలిగి వినగలిగితే తప్పక మనం బలపరచబడతాం. గత కొద్ది దినాల క్రితం నేను పలాస వచ్చాను పిల్లారా, అక్కడ కూడా 2 సందేశాలు ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ కూడా నేను సాక్ష్యం చెప్పాను. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మీటింగ్ ప్రెమిసెస్లో సెల్ ఫోన్ మోగలేదు, ఒక్క సెల్ ఫోన్ కూడా రింగ్ అవ్వలేదు. అందరూ నిశ్శబ్దంగా దేవుని మాటలు విన్నారు. వారు ఎంతో దీవించబడ్డారు. ఆమేన్, ఆమేన్. ప్రభువు కావలసింది ఆత్మీయ సంచారం. ఈరోజు ఇంత కష్టపడి ప్రయాసపడి నాయకులు, కమిటీ వారు, దైవజనులు, బిడ్డలందరూ ప్రార్థనాపూర్వకంగా దీనిని ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటులో ప్రభువు సంకల్పం సార్థకం కావాలి అంటే ఈ కొరసవాడ ఆంధ్ర బ్యాప్టిస్ట్ సంఘము ద్వారా ఇంకా ప్రభువు అద్భుతమైన కార్యాలు జరిగించి చరిత్రను తిరగరాయాలి అంటే మనందరము ఈ కూడికలో ఆయనకు చేరువవుదాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరింత దగ్గర అవుదాం. ఈరోజు ఈ కృతజ్ఞత అర్పణ పండుగలో చాలా సందర్భాల్లో ప్రతి సంవత్సరం మనం వింటూనే ఉన్నాం. ఎందుకు చేయాలి, ఎలా చేయాలి,
ఏం చేయాలని. కానీ ఈ కృతజ్ఞత అన్నది, అర్పణ అన్నది, దేవునికి ఇచ్చే విధానం అన్నది ఎంత ప్రాముఖ్యమో కొన్ని మాటల మీద పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను సమయానికే ముగిస్తాను. 2 గంటలు ఇచ్చినా, గంట ఇచ్చినా, అరగంట ఇచ్చినా, పావు గంట ఇచ్చినా మీరు కంగారేం పడొద్దండి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయం. కానీ మనందరం వాక్యముతో దర్శించబడి వెళ్ళాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనందరం వాక్యాహారాన్ని సమృద్ధిగా భుజించి బలపరచబడి వెళ్తే తప్పక మనం దీవెనలకు పాత్రలం అవుతాం. సామెతల గ్రంథంలో 21వ అధ్యాయంలో వచనం 26లో ఒక మాట రాయబడింది. సామెతల గ్రంథం 21వ అధ్యాయంలో వచనం 26 అండి. ఎవరైనా ఒక్కరు బిగ్గరగా సహకరిస్తే. దినమెల్లా ఆశలు పుడుతున్నాయి, నీతిమంతుడు వెనుక తీయక. ఆమేన్, హల్లెలూయా. దినమెల్లా ఆశలు పుడుతున్నాయి. మానవ జీవితంలో, దైనందిక బ్రతుకులో ఈ యొక్క ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి సమాజంలో తన యాత్ర సాగించడానికి ప్రతి వ్యక్తి బ్రతుకులో కూడా ప్రతిరోజు కోరికలు, అవసరాలు, అక్కరలు వస్తూనే ఉంటాయి, పుడుతూనే ఉంటాయి. డబ్బున్నా, ఆరోగ్యమున్నా, అవకాశం ఉన్నా, జీవితంలో బలమున్నా, బంధువులున్నా, బలగమున్నా, ఎన్ని ఉంటున్నా ప్రతి మనిషి దైనందిక బ్రతుకులో ఈ విశ్వాస యాత్రలో ఆశలు పుడతాయి, కోరికలు పుడతాయి. కథలు పుడుతున్నా, కోరికలు పుడుతున్నా, కష్టాలు కాచుకున్నా, దుఃఖాలు దాపురించిన, విజయాలు ఉన్నా, ఓటములు వచ్చిన దినమెల్లా దేవుని కొరకు నీతిమంతుడట వెనుదీయక దేవునికి ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీతిమంతుడు దేవునికి ఇచ్చేవాడు. ఈ కృతజ్ఞత అర్పణ పండుగలో మీరిచ్చే కానుక కానీ, అర్పణ కానీ, మీరు చేసే ఈ త్యాగము కానీ, పాస్టర్ గారికి కానీ, చర్చి కొరకు కానీ, సంఘ పెద్ద కొరకు కానీ, మనుషుల కోసం మీరు చేయట్లేదు. మహాదేవునికి మీరు ఇస్తున్నారు, దేవదేవునికి మీరు ఇస్తున్నారు. అందుకనే వెనుదీయక మనం ఇచ్చువారం కావాలి. వెనుకంజ వేయకుండా, అడుగులు వెనుకకు పడకుండా, ఏమాత్రం వెనుకంజ వేసి మనం దాచబడకుండా, బైబిల్ రాయబడింది, తన జీవనమంతా ఇచ్చిన విధవరాలు కంటే, బీదరాలు కంటే మన యొక్క సామర్థ్యం అధికమయ్యే రోజే ఈ రోజుగా. నీతిమంతుడు దినమెల్లా ఇస్తాడు, మాట మాటకి ఇస్తాడు, ప్రతిసారి ఇస్తాడు. దైవజనులు సాక్ష్యం చెప్పారు. ఈ సంఘం హోలీ గాస్పెల్ టీం పరిచర్యలలో చుట్టుపక్కల ప్రాంతాలలో అనేక రీతులుగా సువార్త వ్యాపకానికి దోహదపడుతుందని. ఇంతకు మించిన సాక్ష్యం ఇంకేం కావాలి? ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఎంత ప్రయాసపడ్డారు మీరు, ఎంతమందిగా సమకూర్చబడ్డారు. ఈ నేళ్ళు మందిరం నడుపబడుతుంది అంటే కేవలం లబ్ధి మీకే కాదు, కొరసవాడికే కాకుండా ఈ సువార్త టీం ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లో దేవుని రాజ్య నిర్మాణంలో మీ మందిర పాత్ర ఉంది అని సాక్ష్యాన్ని వింటున్నప్పుడు నిజంగా ఆనందం అనిపించింది. ఈ రోజున మనం ఇవ్వాలి, నీవే ఇవ్వాలి, నేను ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? మహాదేవునికి ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? దినమెల్లా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఆయన మనకి ఇస్తున్నాడు కాబట్టి వెనుదీయకుండా, వెనుకంజ వేయకుండా ఎంతైనా మనం ప్రభువు కోసం ఇవ్వాలి. ఏదైనా దేవుని కోసం మనం ఇవ్వాలి. పిల్లరా, ఆ ఇచ్చే విధానం ఎంత ప్రాముఖ్యమైనదో మీకు 4 మాటలు చెబుతాను. మా యూట్యూబ్ ఛానల్ ఉంది, HFN మీడియా. 100 సందేశాలు ఉన్నాయి. ప్రభు మహాకృప చేత ప్రభు తన అనేక ప్రాంతాలలో, పట్టణాలలో, గ్రామాలలో ప్రభు తన మహిమార్థమైన వాడుకుంటున్నారు. అనేక ఆత్మీయ సందేశాలు, లోతైన ఉపదేశం, బలమైన బోధ అందులో పొందుపరచబడుతుంది. ఈరోజు కూడా 4 మాటలు మీకు చెబుతాను. నాకు ఇవ్వబడిన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో పెట్టిన 4 సంగతులు మీకు చెబుతాను. పోతున్నాం. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనందరిని దేవుడు దర్శించబోతున్నాడు. ఎలా ఇవ్వాలి? నీతిమంతుడు దినమెల్లా దేవుడికి ఇవ్వాలా? ఆశలు పుడుతున్నప్పుడు, కోరికలు పుడుతున్నప్పుడు, కష్టాల్లో కూడా ఇవ్వాలా? అవును. చూడండి ఒకసారి నిర్గమకాండములో మనం ఎలాంటి ప్రక్రియలో ముందుకు వెళ్ళాలి? ఈ కృతజ్ఞత అర్పణ పండగలో మన అర్పణ హేబేలు అర్పణగా మార్చబడాలి. మన అర్పణ కయీను అర్పణగా ఉండకూడదు.
మన అర్పణ స్వేచ్ఛార్పణ కావాలి. మన అర్పణలో దేవుని ఆశీర్వాదం ఉండాలి. మన అర్పణ దేవుడు లక్ష్య పెట్టాలి. ఆయన కానుకలు పెట్టి దగ్గర తేరి చూస్తున్నాడు అని బైబిల్లో రాయబడింది. తేరి చూస్తూ ఉంటే ధనవంతులు వచ్చి విశేషమైన కానుకలు వేస్తే ఒక బేదరాలు విధవరాలు వచ్చి వేసిన 2 కాసుల ప్రభువు చూచి ఇవి తన జీవనమంతా వేసింది అని చెప్పాడంటే ఆయన తప్పకుండా ఈ ఉదయ కాలంలో ఈ హస్తాన్ని చూస్తున్నాడు, నీ చేతులను చూస్తున్నాడు. ఉదయకాలంలో మన చేతులు ఎండిపోయి ఓచ చెయ్యగా మార్చబడితే మన చేతులు పటిష్టపరచబడే రోజుగా ఈ రోజు మారాలి. నెహెమ్యా ప్రార్థన చేస్తాడు, దేవా ఈ పరిశుద్ధ పరిచర్యలో ముందుకు వెళుతూ ఉంటే సన్బల్లుటు, టోబియా, గెషేము ఆటంకాలు పెడుతున్నారు, అడ్డులు వస్తున్నాయి, పని నిర్మాణం ఆగిపోతుంది, ఏం చేయాలో తెలియట్లేదు ప్రభా, ఇప్పుడు నా చేతులను బలపరచుమని ప్రార్థన చేస్తాడు. ఈ కొరసవాడ కృతజ్ఞత అర్పణ పండుగలో ఇప్పుడు మన చేతులను దేవుడు బలపరచాలి. ఇంకా ఇచ్చేవారము కావాలి, ఇంకా అర్పించేవారము కావాలి. వెనుదీయకుండా దినమెల్లా సనగకుండా స్వేచ్ఛగా దేవునికి ఇచ్చే మనస్సును మనం పొందిన వారుగా మార్చబడాలి. వాక్యం రాయబడింది నిర్గమకాండంలో 35వ అధ్యాయంలో పరిశుద్ధ దేవుని పని కొరకు ఆనాటి సమాజం ఏ రీతిగా ముందుకు వచ్చి ఇచ్చినారో ఒక 4 మాటలు మీకు చూపెడతాను. మొట్టమొదటిగా నిర్గమకాండం 35వ అధ్యాయంలో వచనం 5 అండి. నిర్గమ 35:5. మీరు మీలో నుండి చదువుతారమ్మ ఒకసారి, చదవండి. మీరు మీలో నుండి యెహోవాకు అర్పణమును పోగు చేయండి. ఎలాగంటే బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తం బంగారం, వెండి, ఇత్తడి, నేల దోమ్ర రక్త వర్ణములు, సన్న నార మేక వెంట్రుకలు, ఎర్రరంగ వేసిన పొట్టేలు తోళ్లు, సముద్ర వత్సల తోళ్లు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలం, అభిషేక తైలమునకు, పరిమళ ద్రవ్యమునకు, సుగంధ సంభారములు, ఏ బోధకును పతకమునకును లేత పచ్చలను చిక్కురత్నములను తీసుకొని రావలేను. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ రోజున మేడ మీద కూడా చాలా మంది వీక్షిస్తున్నారు, కూర్చున్నారు. అలాగే లైవ్ ద్వారా చాలా మంది ఈ సందేశాన్ని వింటున్నారు. ఈ రోజున ప్రభువుతో మాట్లాడుతున్నాడు. ఈ కృతజ్ఞత అర్పణ పండగలో మనం ఏ రీతిగా దేవునికి ఇవ్వాలి అంటే వాక్యములో రాయబడింది, దేవుని పనిని ప్రారంభించడానికి మోషే పూనుకున్నప్పుడు, దేవుడు నివసించే స్థలమును కట్టమని దేవుడు చెప్పినప్పుడు ఆ కట్టడకు, ఆ నిర్మాణమునకు, ఆ పరిశుద్ధ పనికి ఎన్నో అవసరాలు ఉన్నాయి. అయితే ప్రజల దగ్గర దానికి కావాల్సినటువంటి సామాగ్రి ఏమీ అప్పటికి లేదు. మోషే ఒక పిలిపిచ్చాడు. దేవుడు చెబుతున్నాడు, మీరు మీలో నుండే యెహోవాకి అర్పణ పోగు చేయాలి. ఆమేన్. ఏ రోజు కూడా, ఎప్పుడు కూడా, ఎక్కడ కూడా బయట చెయ్య చాపకూడదు. ఉజ్జీవమే గాని, అర్పణే గాని, ఆశీర్వాదమే గాని ఈ మండలాలకు మీలో నుండే పుట్టుకొని రావాలి. ప్రభువు నామానికి మహిమ కలుగునుగా. మీలో నుండే పుట్టాలి. మీరు మీలో నుండే ప్రోగు చేయాలి. అది ఎంత బృహత్తరమైన పని కోసమైనా, అది కష్టమైన, అది ఇబ్బంది అయినా, ఒకవేళ మన శక్తికి మించింది, సామర్థ్యానికి మించింది అయినప్పుడు కూడా మీరు మీలో నుండి యెహోవా దేవునికి అర్పణ పోగు చేయాలి. చాలాసార్లు బయట మనం చూస్తుంటాం, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏదైనా నిర్మాణమైన పని అయినా, సభ అయినా, చాలాసార్లు చాలా మంది బయటికి వెళ్ళి చేయి చాపుతారు, బయటికి వెళ్ళి అడుగుతారు, బయటికి వెళ్ళి చెబుతారు. ప్రభు అంటున్నాడు, ఆ అర్పణ, ఆ త్యాగం, ఆ యొక్క సమర్పణశీలత మనలో నుండే బయటకు రావాలి. మన మధ్యలో నుంచే బయటకు రావాలి. మనలో నుండి ఆ ఉద్యమం పుట్టుకు రావాలి. యెహోవాకు అర్పణ తేవాలని చెబుతూ బుద్ధి పుట్టిన ప్రతి వాడు యెహోవాకి తీసుకొని రావాలి అనక ఆజ్ఞను దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. 1వదిగా
ఎలాంటి అర్పణ ఈ అర్పణ పండుగలో మీరు చేయాలి అంటే బుద్ధి పుట్టిన అర్పణ దేవునికి ఇవ్వాలి, బుద్ధి కలిగిన అర్పణ దేవునికి ఇవ్వాలి, బుద్ధి పూర్వకమైన అర్పణ దేవునికి ఇవ్వాలి. ఏదో ఫూలిష్నెస్ గా, ఏదో సిల్లీగా, ఏదో ట్రెడిషన్ గా, ఏదో కాకతాళీయంగా, ఏదో ఇవ్వాలి కాబట్టి, ఏదో తీర్మానం కాబట్టి, అనుకుంటాం కాబట్టి, అందరూ చెప్పుకోవాలి కాబట్టి కాదు. బుద్ధి పూర్వకముగా దేవునికి మనలో అర్పణ ఇచ్చే ఒకడు దేవునికి కావాలి. బుద్ధి పూర్వకంగా ఇచ్చేవాడు కావాలి, జ్ఞానపూర్వకంగా ఇచ్చేవాడు కావాలి. మనం ఇచ్చే అర్పణ దేవుని వాక్యానికి అనుగుణమవ్వాలి. మనం ఇచ్చే కానుక దేవుని వాక్యానికి సరి పడినట్లుగా ఉన్నట్లుగా మనం ప్రయత్నం చేయాలి. మనలో ప్రతి వాడు ఇవ్వాలి. ఆమేన్. కొందరం లేదండి, ప్రతి వాడు ఇవ్వాలి. ఈ కొరసవాడలో ప్రతి ఒక్కరూ పాటలు పాడాలి, ప్రతి ఒక్కరూ ఆరాధనగా మార్చబడాలి, వాయిద్యములు వాయించాలి, స్వార్థ ప్రకటించాలి, ప్రార్థనా వీరులు లేవాలి. సంఘములో ప్రతి ఒక్కరూ దేవునికి బుద్ధిపూర్వకంగా ఇచ్చేవారిగా మార్చబడాలి. మనలో నుండి ఆ ఉద్యమం రగిలించబడాలి. అది పర్లాకిముడే గాని, పాతపట్నమే గాని, పక్కనున్న పొరుగు గ్రామాలు మండలాలే గాని దేవుని సత్యాన్ని తెలుసుకోవాలి అంటే ఆ ఇచ్చే మహా అర్పణ సత్యం ఈ ఆంధ్ర బ్యాప్టిస్ట్ సంఘము ద్వారా మారు మ్రోగించబడాలి. ఈ సంఘం దానిని మోసుకొని వెళ్ళాలి. కాకతాళీయమైన కానుక దేవుని కొద్దు. భక్త్ సింగ్ గారు అంటారు, మారు మనసు పొందిన వాడి కానుక నా మందిరంలో వేయొద్దు అంటాడు భక్త్ సింగ్ గారు. మారు మనసు లేనివాడు కానుక వద్దు పెట్టుకుని, లోకాశలు విడవకుండా, యేసు రక్తములో కడగబడకుండా, ఆలయంలో కూర్చోకుండా, ఎవడైనా నాకు వస్తే ఆ కానుక నాకు అక్కర్లేదు, నా ప్రభువును పోషిస్తాడని చెబుతాడు. అవును, ఈ ఉదయం బుద్ధి పూర్వకంగా దేవునికి ఇచ్చేవారు కావాలి. ఏ అర్పణ అండి? కేవలం డబ్బులే కాదండి, పల్లే కాదండి, పదార్థమే కాదు, తినేదే కాదు. బైబిల్ రాయబడింది, బంగారములు ఇచ్చే రోజులు రావాలి, వెండి ఇచ్చే రోజులు రావాలి. సంఘంలో కేవలం ఏదో కూర్చున్న కూడుకులో వచ్చిన కానుకలే కాదు. మన అర్పణ బంగారం అంతా ఎదుగదిగా మార్చబడాలి. క్రొత్త నిబంధన సంఘాన్ని పరిశీలన చేస్తే, అపోస్తల కార్య గ్రంథాన్ని ధ్యానం చేస్తే, బర్నబా అనే యవ్వన బిడ్డ స్థిర ఆస్తులు అమ్మేసి అపోస్తల పదం దగ్గర వెలంతా పెట్టాడు అని వాక్యం మాట్లాడుతుంది. అలాంటి ఉద్యమం రావాలి. అలాంటి చరిత్ర మన జీవితాల్లో మనం అనుభవించాలి. ఆ చరిత్రకు మనమే మూల నాంది కావాలి. మన మధ్యన అలాంటి బర్నబాలు లేవాలి. అప్పుడే సువార్త వ్యాపకం జరుగుతుంది. ప్రజలారా, ఈరోజు వాక్యం మాట్లాడుతుంది, బుద్ధిపూర్వకంగా ఇద్దాం, బుద్ధిపూర్వకంగా ఇద్దాం. ఒకసారి చూడండి, లోకాసు వార్తలో 15వ అధ్యాయంలో వచనం 14. లోకా 15:14. చిన్న కుమారుడు కథ మనకు తెలుసు, తప్పిపోయిన కొడుకు కథ మనకు తెలుసు. మరలా నేను దాన్ని రిపీట్ చేయట్లేదు, కానీ ఒక సత్యం మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. చిన్న కుమారుడు తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఆస్తి అంతా దుర్వ్యాపారాలు చేసి పాడు చేసుకున్నాడు. స్నేహితులతో మోసపోయాడు. ఇప్పుడు తినడానికి తిండి లేదు. పందులు తినే పొట్టైనా ఉంటే తిందామనుకుంటే అది కూడా దొరకలేదు. అదంతా ఖర్చు అయిపోయింది. ఆ దేశమందు గొప్ప కరువు వచ్చింది. అప్పుడు చిన్న కుమారుడు ఇబ్బంది పడ్డాడు. ఆ దేశస్థులు ఒక చెంతకు చేరాడు. పందులు మేపడానికి తన పొలంలో వాడిని ఆ వ్యక్తి పెట్టుకున్నాడు. పందులు తిను పొట్టుతో నేను కడుపు నింపుకుందామని ఆకలి వేసి ఆశ పెడితే అది కూడా వానికి ఏమీ వాడు ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఆమేన్, హల్లెలూయా, అయితే బుద్ధి వచ్చిన, బుద్ధిపూర్వక కానుకంటే మారు మనసుతో కూడిన కానుక అర్థం పడారు. బుద్ధిపూర్వకమైన కానుక అంటే మనమిచ్చే కానుకలో పరివర్తన ఉండాలి. మనమిచ్చే కానుక సంపూర్ణ సిద్ధికి పయనించేదిగా మార్చబడాలి. చిన్న కుమారుడు తప్పిపోయినాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. చాలా ప్రయత్నాలు చేశాడు, ఓటమి చెందాడు. జీవితంలో తినే తిండి లేక, తినే మెతుకులు లేక, పందులు తినే పొట్టు తిందామన్నా అది దొరకక ఆశపడిన ఆశ భంగమైపోతే, రాయబడిన వాక్యంలో చిన్న కుమారుడుకు సర్వం పోయిన తర్వాత బుద్ధి వచ్చింది, బుద్ధి కలిగింది. ఇప్పుడు చెప్తాను చూడండి ఒకసారి.
తెలుగులో బుద్ధి వచ్చింది అని రాయబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉంది అబౌట్ హిమ్సెల్ఫ్. వెన్ హీ నోస్ అబౌట్ హిమ్సెల్ఫ్, ఎప్పుడైతే చిన్న కుమారుడు తన కోసం తాను తెలుసుకున్నాడో అప్పుడు తండ్రి ఎందుకు పరిగెత్తడం ప్రారంభించాడు. బుద్ధి రావడం అంటే మనం మన కోసం తెలుసుకోవాలి. ఇతరుల కోసం తెలుసుకున్నంత ఆశ మన కోసం మనకు ఉండదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఇందాక చదివారండి ఈ సంఘానికి ఊపిరని, పాస్టర్ గారు ఊపిరే. చప్పలు పడతా వస్తారు, గట్టిగా వస్తారు. చాలా పాటల నుండి వాయిద్యాల నుండి హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. పిల్లరా, వెన్ హీ నోస్ అబౌట్ హిమ్సెల్ఫ్, తన కోసం తాను తెలుసుకున్న తర్వాత తండ్రి ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్ళాడు. ఈ రోజున ఈ కొరసవాడలో ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే, ఈ కూడికలో ప్రభు చెంతకు రాకపోతే, ఈ కూడికలో ఇంకా ప్రభువుకు దూరం ఉండి దుర్వ్యాపారాలకు లోనైపోయి సకలాన్ని పోగొట్టుకుని, ప్రార్థన పోగొట్టుకుని, ఆత్మీయతను పోగొట్టుకుని, బలిపెట్టాలు ముక్కలైపోతే నీవు తిరిగి రావడమే దేవునికి కానుక. అదే గొప్ప అర్పణ. అలాంటి అర్పకులు దేవునికి కావాలి. ఒక్క అర్పణ దేవునికి కావాలి. ఇంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఇంత ప్రయాసపడ్డారు, మమ్మల్ని పిలిచారు, మమ్మల్ని గౌరవించి తిరిగి పంపిస్తారు, భోజనాలు వండి పెట్టారు, సదుపాయాలు చేశారు, పాటల షీట్లు వేశారు, బ్యానర్స్ వేశారు, ప్రార్థనలు చేశారు. ఈ అంతటికి పరమార్థం దక్కాలి అంటే ఒక తప్పిపోయిన వాడికి బుద్ధి రావాలి. ఒక వ్యక్తి అర్పణగా మార్చబడాలి. తండ్రి ఇంటికి తిరిగి మరలా రావాలి. మరలా దేవాలయంలో కూర్చొని దేవుని మాటల కొరకు తన్ను తాను ప్రక్షాళన చేసుకునే దినం మార్చబడాలి. ప్రభు అంటాడు, మీలో నుండి, మీ మధ్యలో నుండి అర్పణ రావాలి. అది ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కడు బుద్ధిపూర్వకంగా ప్రతివాడు రావాలి. ఆమేన్. ప్రతివాడు కూడా ఏం చేయాలంట? బుద్ధిపూర్వకంగా రావాలి. బుద్ధిపూర్వకంగా మనం చదువుకున్నాం కదా, మన కోసం మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఆమేన్. మన కోసం మనం ఎరగాలి. మన కోసం మనకు తెలిస్తే నిజంగా మన జీవితాల్లో మార్పులు వస్తాయి. పిల్లారా, అంటాడు, ఆదామా నువ్వెక్కడని అడిగాడు. ఆమేన్. ఆదామా నీవెక్కడ ప్రభు అడిగినాడు. ఆదాము ఏదైనా తోటలో అడిగితే యేసు ప్రభు సమాధానం ఇస్తాడు, నేను తండ్రి దగ్గర నుండి వచ్చాను, తండ్రి దగ్గరకే తిరిగి వెళ్తున్నాను. మనం ఎక్కడి నుండి వచ్చాం, ఎక్కడికి పోతున్నాం అన్న ప్రశ్నలకు సమాధానం దొరకకపోతే యేసే చెప్పాడు, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను, తండ్రి దగ్గర వెళ్తున్నాను. మన అర్పణ పదిలపరచబడాలి. నీవిచ్చే వెండి, బంగారం, దోమ్ర వర్ణములు, వస్త్రములు, కానుక, అర్పణ, డబ్బులు, ప్రయాస, పరిచర్య, నీవిచ్చిన ఈవులు కలకాలం సార్థకం కావాలి అంటే ఈ ఉదయ కాలంలో మనందరమును బుద్ధిపూర్వకంగా మరలే అర్పణ దేవునికి అర్పించేవారం కావాలి. కన్నీరు కార్చుకుంటూ వచ్చేవారము కావాలి. తండ్రి ఇంట్లో ఉన్న సౌఖ్యమును ఒక్కసారి ఆలోచన చేసి, తండ్రి నీకును పరలోకమునకును విరోధంగా నేను దోషం చేశాను మహాప్రభు అని తండ్రిని పట్టుకుని ఏడుతాం అన్న మనస్సు ఒక్కనికి గాని ఈ ఉదయ కాలమందు కలగగలిగితే, ఈ సభ ద్వారా, ఈ కూడిక ద్వారా, ఈ యూట్యూబ్ సందేశం ద్వారా ఒక వ్యక్తి జారుడి స్థితిలో నుండి మరలా నిలవబడగలిగి ప్రభుత్వం రాగలిగితే అదే దేవునికి ఇష్టమైన అర్పణ. అందులో నివసించే దేవుడుగా ఉండబోతున్నాడు. తప్పకుండా దేవుడు ఆ అర్పణని స్వీకరించి అగ్నిని పంపిస్తాడు, అర్పణను కాలుస్తాడు అని దిగివచ్చి దేశముని బాగు చేసే ఆ అవకాశం మనకు అందించబోతున్నాడు. ఒకటవది వాక్యం మాట్లాడుతుంది, మనందరమును బుద్ధిపూర్వకంగా అంటే పరివర్తన చెందే కానుక దేవునికి ఇవ్వాలి. పరిపూర్ణ సిద్ధి వైపు వెళ్ళే కానుక మనం దేవునికి ఇవ్వాలి. మన మనస్సు మారాలి, మన మలినం పోవాలి, మన బ్రతుకుల్లో నూతన మార్పులు రావాలి. మనం ఇచ్చే రూపాయి నుండి 1,00,000 మొదలుకొని అది ఎంతైనా సరే ఆ ఇచ్చే దాంట్లో మన బుద్ధి బాగుంటే నీవిచ్చే అర్పణ దేవుడు స్వీకరించే దేవుడుగా ఉన్నాడు, తీసుకునే దేవుడుగా ఉన్నాడు. మత్తయి సువార్తలో ఉంటది, లోకాలు ఉంటది, మీరు అనిచి కుదించి ఇస్తే
దేవుడు మీకు అలాగనే ఇస్తాడు. మీరు స్వేచ్ఛగా ఇస్తే దేవుడు మీకు స్వేచ్ఛగా ఇస్తాడు. మనుషులారా, మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలత మీ ఒడిలో కూడా పోయబడుతుందని ప్రభు వాక్యం మాట్లాడుతుంది. మనం ఏ కొలతలో కొలుస్తామో, బిగించామా, కుదించామా, అని చేశామా, ఆయనలాగా ఇస్తాడు. నీవు దేనితో కొలిచి దేవునికి ఇస్తే ఆయన అన్యాశ్రణ దేవుడు కాడు, అచ్చి ఉండే దేవుడు కూడా కాడు, బాకీ పడే దేవుడు కూడా కాడు. నీవిచ్చిన దానికి 100 రెట్ల ప్రతిఫలం ఇస్తాడు. ఏమందు నీకు 100 రెట్ల ప్రతిఫలం ఇస్తాడు. పరలోకంలో నిత్య జీవాన్ని కూడా నీకు ఇస్తాడు. అవి జరగాలి అంటే సామెతలు అంటాడు సొలొమోను, నీళ్లు పోయువానికి నీళ్లు పోయబడును. ఆమేన్. నీళ్లు పోసేవానికట నీళ్లు పోయబడతాడ, పోయినోడికి దేవుడు నీళ్లు పోయాడు. అందుకనే ఆలోచించి లెక్కలు వేసుకొని స్టాటిస్టిక్స్ ఇంకా కౌంటింగ్స్ లేకపోతే ఏవో పెట్టుకొని మనం ఇదే చేయగలం కదా, ఇదే జరిగించగలం అనుకుంటే మనం చేయలేము. విలియం కీరీ చెప్పాడు, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ ద లార్డ్. విలియం కీరీ చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందాం. దేవుని కొరకు గొప్ప కార్యాలను తలపెడదాం, దేవుని దగ్గర గొప్ప కార్యాలను వీక్షిద్దాం. గొప్ప కార్యాలు జరగాలి అంటే నీవే గొప్ప అర్పణగా, బుద్ధి పూర్వక అర్పణగా మార్చబడాలి. మనలో నుండే మార్పులు రావాలి. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ప్రతివాడు అర్పణ అవ్వాలి. ఆమేన్, ఆమేన్. దైవజనులు, నాకు తెలిసిన అనిల్ గారు, ఫ్రాన్సిస్ గారు, మరి పెద్దలు, ఆరాధన సహోదరులు, ఏలే కాదు, మనందరమును అర్పణగా మారిపోవాలి. మనందరమును అర్పించబడదాం. దేవుడు మనల్ని స్వీకరించబోతున్నాడు. ఆయన ఆనందపడబోతున్నాడు. ఈ కొరసవాడ రాబోయే కాలముల్లో, భావితరముల్లో చిరస్మరణమైన ముద్ర వేయాలి అంటే ఇంకా మరింత ముందుకు దూసుకొని పోవాలి. చాలా బాధ్యత ప్రభు మీద పెట్టినాడు. అవన్నీ చూస్తుంటే ఆనందం వేసింది. ఎన్ని గిఫ్ట్లు ఉన్నాయి అక్కడ, ఎన్ని ప్రైజులు, ఎన్ని మెమోంటోస్. నిన్నో మొన్నో సోదరులు పెద్దలు అనిల్ గారితో మాట్లాడితే బైబిల్ క్విజ్ కానీ, సోలో సాంగ్స్ కానీ, ఆత్మీయ జీవితం కానీ, అబ్రాడ్స్ పోవడం కానీ, ఉద్యోగాలు ఎన్ని మేలు చేశాడో గత రాత్రి నాతో పంచుకున్నారు. అవును, ఇంకా దేవుడు విస్తారమైన దీవెనలు ఈ పరిచర్య ఇవ్వాలి అంటే మనలో నుండి అర్పణ రావాలి. మనమే అర్పణ కావాలి. ఆ అర్పణ బుద్ధిపూర్వకంగా మార్చబడాలి. మనం బుద్ధిపూర్వకమైన కానుక ప్రభువుకి ఇవ్వాలి. మార్పు చెందే కానుకిస్తే అది కాసైనా, అది ఏదైనా దేవుడు దానిని తప్పకుండా ప్రశంసించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకటివదిగా బుద్ధిపూర్వకంగా ఈ కృతజ్ఞతార్పణ పండుగలో మన చేతులు దేవుని కోసం చాపుదాం. ఆమేన్. చేతులు ప్రభు కోసం చాపుదాం. ఎందుకంటే మీరు ఏమి చేస్తున్నారో దేవుడు దానిని చూస్తున్నాడు. దేవుడు ఎవరికి బాకీ పడుడు, తప్పక రెట్టింపు మనకిస్తాడు. అద్భుత కార్యాలు చేస్తాడు. ఎంతో పరిచర్య ఉందండి, ఎంతో సేవ ఉంది, ఎన్నో అవసరాలు ఉన్నాయి. అన్నీ తీర్చబడాలి అంటే ఈ ఉదయకాలంలో సంఘం లోకములోనికి సువార్తను ప్రకటించేవారిని పంపించాలి. మనం వెళ్ళలేకపోతున్నాం, ఇంట్లో ఉండిపోతున్నాం. ఒత్తిడిలోన, పనుల్లో, వ్యవసాయంలో, వ్యాపారంలో, డ్యూటీస్లో ఉండిపోతున్నాం. వెళ్ళే వారికి అర్పణ చాలా ప్రాముఖ్యం. ఆ అర్పణ బుద్ధిపూర్వకంగా ఉండేది కావాలి. ఒకటి, బుద్ధిపూర్వకంగా దేవునికి ఇద్దాం. హల్లెలూయా. రెండవదిగా అదే మూలవాక్యం నిర్గమకాండంలో 35వ అధ్యాయంలో 35 వచనం 20 మరియు 21 అండి. ఇశ్రాయేలీల సమాజము ఉంటయు మోషే దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయినారు. తరువాత ఎవని హృదయమును వారిని రేపెనో, ఎవని మనస్సు వారిని ప్రేరేపించునో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకు, సమస్త సేవ కొరకు, వస్త్రముల కొరకు యెహోవాకు అర్పణ తీసుకొచ్చినారు. హల్లెలూయా. ప్రియమైన సంఘమా, బుద్ధిపూర్వకంగా అర్పణ తెచ్చేవారు కావాలి. 2, ప్రేరేపించబడిన కానుక దేవునికి కావాలి. రేపబడిన కానుక దేవునికి కావాలి. బైబిల్ రాయబడింది, ఇశ్రాయేలులందరూ గుడారాలకు వెళ్ళిపోయినారు. నాయకుడిని వదిలేసి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన వారు ఎవని హృదయాన్ని దేవుడు రేపినాడో
ఎవని మనస్సును దేవుడు ప్రేరేపించినాడో ప్రేరేపించబడిన వారు వారందరూ తిరిగి వచ్చి మహాదేవుని సమస్త సేవ కొరకు అర్పణ పట్టుకొచ్చారు. మీరు ఇచ్చిన కానుక దేనికమ్మా? సమస్తములైన సేవ కొరకు. అర్థమైందా? మనం ఇచ్చిన అర్పణ, కవరు, కానుక, ప్రార్థన, కూడిక, ఈ ఉత్సవం, ఈ పండగ దేనికంటే సమస్తమైన సేవలు జరిగించబడ్డం కొరకు పిల్లారా. సమస్తమైన సేవలు జరగాలి అంటే సండే స్కూల్ కానీ, ఉమెన్ రిట్రీట్ కానీ, యూత్ మీటింగ్ కానీ, గాస్పల్ మీటింగ్స్ కానీ, లేక క్రూసేడ్స్ కానీ, సెమినార్స్ కానీ, సమాలోచన కానీ, ఇలాంటి సభలు కానీ సంఘం చెయ్యాలి. ఈ సమస్య జరగాలి అంటే రేపబడి ఇచ్చేవారు కావాలి, ప్రేరేపణ పొంది ఇచ్చేవారు కావాలి. ఆ ప్రేరేపణ చెప్పి తోసి నువ్వు చెయ్యు అంటే ఇచ్చేది అర్పణ కాదు. దానికి విలువ ఉండదు, ప్రతిఫలం రాదు. దేవుడిని హృదయాన్ని ఉదయకాలపు సందేశం ద్వారా రేపువాడు కావాలి. మనము రేపబడాలి. చల్లార్చబడ్డాం, నిద్ర నవస్థలో ఉన్నాం, చాలాసార్లు ఉత్తేజాన్ని లేకుండా నిస్తేజంగా మార్చబడిపోయినాం. ఉదయకాలం మందు సమస్తమైన సేవ కొరకు, దేవుని ప్రత్యక్ష గుడారపు సేవ కొరకు, ప్రతిష్ఠితమైన వస్తువుల సేవ కొరకు ఈ రోజున రేపబడిన వారు, ప్రేరేపించబడిన వారు, దేవునితో పురుకొల్పబడిన వారు తెచ్చే అర్పణ దేవునికి కావాలి అని వాక్యం మాట్లాడుతుంది. మరి ప్రేరేపణతో వస్తున్నామా? ఒకటి, బుద్ధిపూర్వకంగా ప్రభువుకి ఇద్దాం. రెండు, రేపబడి ప్రేరేపించబడి సమస్త సేవల కొరకు అర్పణ పట్టుకొద్దాం. ఆమేన్. రేపబడదాం, ప్రేరేపించబడదాం. లోకమంతా కూడా ఎవరి పనుల వాళ్ళు కొట్టుకుపోతున్నారండి. వాగ్దానం మర్చిపోయారు, విడుదల మర్చిపోయారు, దానియేలు గ్రంథ ప్రవచన సారాన్ని మర్చిపోయారు, 70 వారములు కథను మర్చిపోయారు. వాగ్దానాన్ని మర్చిపోయి డ్యూటీస్లో, పనులలో, వ్యాపకంలో, చదువులో, కాలేజీలో, వ్యవహారంలో, జీవన సంద్రంలో, సంసార సాగరంలో పడిపోయి కొట్టుకుని పోతున్నారు ఆనాటి సమాజం పాత నిబంధనలో. అప్పుడు దేవుడు కోరేషును రేపినాడు, కోరేషును ప్రేరేపించినాడు. తన సమాజములో ధైర్యమును నూరిపోయమని, తన పని కొరకు సమాజాన్ని పరిగెత్తింప చేయమని అన్య చక్రవర్తి అయిన కోరేషును దేవుడు రేపినాడు. మనం మాట్లాడక మౌనంగా ఉండిపోతే, మన చేతులు చాపకుండా ప్రభువు కోసం ఇవ్వకుండా ఆగిపోతే రాళ్ళు లేచి కేకలు వేస్తాయి. కోరేషులు లేచి, అర్థ అశస్త్రులు లేచి ఈ సేవను ఆదుకోబోతున్నారు, ఈ సేవను కొనసాగించబోతున్నారు. వారు రాకుండా ఉండి ఆ దీవెన నీకు రావాలంటే ఈ ఉదయం నీవే ప్రేరేపణ పొందువాడవు కావాలి, నీవే పురుకొల్పబడాలి, నీ అంతరంగం రేపబడాలి, నీ హృదయంలో మంట పుట్టాలి. ప్రభువు కొరకివ్వాలి, సేవ కొరకివ్వాలి, మందిరం కొరకివ్వాలి, నాయకుడికి ఇవ్వాలి, పరిచర్యకి ఇవ్వాలి, నా సర్వాన్ని ఇవ్వాలి, మాటకి ఇవ్వాలి, సత్యమైతే ఏదైనా చెయ్యాలి అన్న తాపత్రయం ఉన్న ఒక అపోల్లో దేవునికి కావాలి. ఆత్మలో తీవ్రత ఒక అపోలవంలో లేవాలి. బైబిల్లో చాలా మంది చాలా ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళి చెబుతాను. ఈ మధ్యన నేను దాదాపుగా వెళ్ళిన ఒక 10 సభల్లో ఎక్కువ సంఘ ఉద్యోగ కూడికలు, ఉపవాస కూడికలు. ఎక్కడికి చెబుతాను, మాసిదోనియా సంఘం పేదరికంలో ఇచ్చింది. ఆమె మనం విన్నామండి. సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చింది, విస్తనతనంగా ఇవ్వలేదు. మరి కొంతమంది డబ్బులు ఇచ్చారు, అతని బంధువుల్లో వెండి ఇచ్చారు, శవదేశపురాని బంగారం పట్టుకొచ్చింది, కొరేషేమో అవసరాలు తీర్చాడు, అర్థహస్త ఇవి కొన్ని అవసరాలు తీర్చాడు. ఇలా అందరూ చేశారు. కానీ గలతీయ సంఘం 2వ అధ్యాయంలో పౌలు గారి సేవలో కొదువులు ఉంటేనట, సంఘ కొదువులు తెచ్చడానికట సత్యమైతే తమ కళ్ళు కలుగునుగాక. గలతీయ సంఘం కళ్ళు ఓడబెరికి ఇచ్చే సంఘం. సేవ కొదువులు తీర్చడానికి, సేవను కొనసాగించడానికి, నాయకుడితో నిలబడడానికి తమ కళ్ళైనా అక్కర్లేదు, మేము గుడ్డోలమైపోతాం కానీ లోకాన్ని వెలిగించండి అని పౌలు గారు చెప్పినటువంటి సంఘం గలతీయ సంఘం. అలాంటి సంఘముగా ఈ కొరసవాడ సంఘం మార్చబడాలి. ఆమేన్. ఏది ఏమైనా వెనుదీసే మనసు రానేపోతూ ముందుకే మనం సాగుదాం. వాక్యం మాట్లాడుతుంది, ప్రేరేపణ కలిగి మనం ఇవ్వాలి, ప్రేరేపించబడి మనం ఇవ్వాలి.
ఇలా దావీదు కష్టాలలో బాధలలో ఉన్నాడు, తిరుగుబాటుల్లో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. కాళ్ళకు జోడు లేక బుర్ర మీద తల మీద ముసుగు వేసుకొని కాళ్ళకు జోడు ఒలీవల చెట్ల దగ్గర నుంచి పరిగెత్తుకుని వెళ్ళి ఏడ్చుకున్న సందర్భాల్లో ఆకలితో అలమటించిపోయి దావీదు అరణ్యములో కుమిలిపోతూ ఉంటే చూడండి ఒకసారి సమూయేలు 2వ గ్రంథంలో 17వ అధ్యాయంలో 2 శామ్యూయల్ 17వ అధ్యాయం వచనం 28 అండి. ఒక్కరు దగ్గరగా స్పష్టంగా సహకరిస్తే మనం ముందుకెళ్దాం, తొందరగా మనం ముందుకెళ్దాం. అరణ్యమందు జనులు అలసిపోయినారు, ఆకలి కొన్నారు, దప్పిక కొని ఉన్నారు. తలంచి చేతులోనికి పెట్టగానే విరుస్తాడు, చేతుల పైకెత్తి ప్రార్థిస్తాడు, ప్రజలందరికి పంచుతాడు. అందరి ఆకలి తీరి వారు తృప్తి పడతారు. ఈ రోజున భారతదేశంలో ప్రజలకు తృప్తి కావాలి అంటే 150 కోట్ల మంది ఉన్న ఇంత పెద్ద దేశంలో తృప్తి కలగాలి అంటే వారికి రొట్టెలు పంచే, రొట్టెలు ఇచ్చే చిన్న పిల్లవాడు యేసు లాంటి బోధకుడు కావాలి. ఇచ్చేవాడు కావాలి, పంచేవాడు కావాలి. ఆమేన్. ఇచ్చేవాడు కావాలి, దాచకుండా పంచేవాడు కావాలి. ఆయన ఇవ్వగానే 5 రొట్టెలు ఒకరే ఆ ముక్క దాయిరా మనకి శిష్యులు, చిన్న ముక్క చేపలాగా ఉంది, ఒక చిన్న ముక్క ఉంచు, ఎందుకంటే వీళ్ళకి మిగిలిన పంచే, అది నాకు కావాలని లేదు. ఆయన యేసు స్వార్థం లేని సేవ చేశాడు. తనకు దాచుకోకుండా, తన కడుపు కోసం ఆలోచించకుండా. ఒక మాట చెప్పండి, ఎన్ని గంపలు మిగిలాయండి చెప్పండి. మీరు అందరూ బాగా షార్ప్, ఎందుకంటే బైబిల్ క్విజ్ అన్నీ ఉన్నాయి కదా. హల్లెలూయా చెప్పండి. ఎన్ని గంపలు మిగిలాయండి? 12. శిష్యులు ఎంతమంది చెప్పండి? శిష్యులు ఎంతమంది? శిష్యులు ఎంతమంది? చిన్నవారు కాదు, శిష్యులు ఎంతమంది చెప్పండి? శిష్యులు 12 మంది. శిష్యులు 12 గంపలు మిగిలాయి. తిన్నోళ్ళు 1000 మంది తిన్నారు. కానీ పంచిన యేసు, ప్రార్థన యేసు మాత్రం తన కొరకు రొట్టె ముక్క కూడా దాచుకోలేదు. ఇదే నిజమైన సేవ. తన కొరకు దాచుకోకుండా ఎదుటి వారి కడుపు నింపిన సేవ నిజమైన సేవ. యేసు లాంటి ఒక బోధకుడు దేశానికి కావాలి. పంచాడు, ప్రార్థించాడు, విరిచాడు, అందరికి ఇచ్చాడు, అందరికి పంచాడు. కానీ 13వ గంప లేదు. ఆమేన్. తనకు గంప లేదు. నీ గంపలో కొద్దిగా, నీ గంపలో కొద్దిగా 12 మంది ఇవ్వనరా, నాకు ఎక్కువ అవుతున్నాను లేదు. అందరికి పంచి 12 గంపలు ఎత్తమన్నాడు. కానీ తన కొరకు తానేమి ఉంచుకోలేదు. నిజమే, స్వార్థము లేని యేసు దేవుడు మనల్ని ప్రేమించినాడు కాబట్టి మన కానుక కూడా మనవపూర్వకమైనది కావాలి. హల్లెలూయా. బలవంతంగా కాదు, బాధపడి కాదు. బైబిల్ రాయబడింది, ఉత్సాహముగా ఇచ్చేవాడిని దేవుడు చెప్పండి ప్రేమించును. ఉత్సాహంగా ఇస్తే దేవుడు ఏం చెప్పండి? నవ్వుకుంటూ ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య తన ప్రాణం ఇచ్చాడండి. ఇంతకన్నా ఇంకా తన ప్రాణమునే ఇచ్చాడు. తన ఒక్కగానొక్క కొడుకునే తండ్రి మన కోసం ఇచ్చాడు. ఏదైనా తోటలో తరమపు చొక్కాయలను ఇచ్చాడు. ఇచ్చే సేవ దేవుడే మొదలు పెట్టాడు. ఏదైనా తోటలో ఆదామవ్వలు చెడిపోయినప్పుడు వారు దాక్కుంటే ఆకులు మాడిపోయి రాలిపోతాయని తెలిసి, తెలిసి దేవుడే చర్మపు చొక్కాయలు చేయించి వారికి ఇచ్చినాడు. ఇచ్చే సేవ దేవుడే ప్రారంభించాడు. కల్వరి శిలువలో తన కుమారుడు ప్రాణం కూడా మనందరి కోసం ఇచ్చినాడు. ఆమేన్. ఆఖరి మాట చెప్పి దీని ముగింపులోకి వెళ్తాను. ఒకటవదిగా మనందరం కూడా ఏం చేయాలంటే బుద్ధిపూర్వకంగా ఇవ్వాలి. 2 ప్రేరేపించబడి ఇవ్వాలి. 3 మనోపూర్వకంగా ఇవ్వాలి. 4వదిగా అదే నిర్గమకాండం 36వ అధ్యాయంలో వచనం 5 అండి. నిర్గమకాండం 36 వచనం 5 రాయబడింది. మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారముగా తీసుకొని వచ్చి ఉన్నారని తెలియగా హల్లెలూయా అందరూ చెప్తారండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజున ఈ వచనం నెరవేర్పు గావించబడాలి. ఇవ్వండి, తండి, పోయండి, చేయండి అని చెప్పే బోధ కాకుండా ఇక చాలు అని చెప్పే పరిస్థితులు సంఘానికి రావాలి. ఆమేన్. ఇక చాలు, ఇది ఎక్కువైపోయింది అని చెప్పే
నింపే పరిస్థితులు రావాలి. అది రావాలంటే బైబిల్ రాయబడింది, ప్రజలందరూ అట బహు విస్తారముగా కానుకలు పట్టుకొచ్చారు. బహు విస్తారముగా కానుకలు. ఒకటి బుద్ధిపూర్వకమైన కానుక, 2 ప్రేరేపించబడిన కానుక, 3 మనపూర్వకమైన కానుక, 4 విస్తారమైన కానుక, సమృద్ధి అయిన కానుక. అరకొరది ఆకలి తీరదు, ఏదో విసిరేస్తే అవసరం తీరదు. ఈ ప్రాంతములో ఈ పరిచర్య దేవుని రాజనిర్మాణంలో ముందుకు సాగాలి అంటే కేవలం ఈ హార్వెస్ట్ ఫెస్టివల్ తోనే ఈ ఈవెంట్ సాగిపోకుండా, కేవలం వస్తున్న క్రిస్మస్ తోనే ప్రోగ్రామ్స్ చేసి ఆగిపోకుండా, కేవలం రాబోయే ఆ ఈస్టర్ తోనే గుడ్ ఫ్రైడే తోనే ఈవెంట్స్ ఆగిపోకుండా, ఈ సంఘం 365 రోజులు జీవితకాలం దేవుని రాజ్యాన్ని మారు మ్రోగించాలి. హల్లెలూయా. ప్రభు రాజ్యాన్ని కట్టువారంలో నుంచి లేవాలి. ప్రయాసకుల దేవుని కావాలి. విస్తారముగా ఇచ్చేవారు ప్రభువు కావాలి. విస్తారమైన కానుక, బరువైన కానుక, మోయలేనంత కానుక తెచ్చేవారు కావాలి. ప్రజల దగ్గర లేదండి, దేవుడు వారిని రేపితే వాళ్ళే పట్టుకొచ్చారు. అవును, దేవుడు మన అక్కలు తెచ్చడానికి మన మధ్యలో ఉన్న వారిని దేవుడు లేపుతాడు. మనతో ఉన్న వారిని ప్రభువు లేపుతాడు. వారు మోసుకొని వస్తారు, తీసుకొని వస్తారు, వారు రేపడతారు. చాలు అనేంత వరకు సంఘాన్ని దేవుడు. ఫిలిప్పీ పత్రికలో భక్తుడు మంచం మీద ఉన్నాడు. ఆమేన్. మరణ శయ్యలో మరణంతో పోరాటం చేస్తున్నాడు. ఫిలిప్పీ పత్రికలో కనబడతా చూడండి ఒకసారి. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయములో వచనం 28 అండి. కాబట్టి మీరు తగ్గు నిమిత్తం పంపితిని నా ఎడల సేవలో ఉన్న కొదువులను తీర్చడానికి ఎపఫ్రోదితు తన ప్రాణమునైనా లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని కోసం చావైనా చద్దామని అనుకున్నాడు. ఇతడు యోధుడు. ఆమేన్, ఆమేన్. విస్తార కానుకంటే ఏంటండి అంటే విస్తారమైనటువంటి డబ్బులమ్మని కాదండి. బైబిల్ రాయబడింది, మరణశయ్య మీద మంచం మీద దగ్గుకొని చావుకు ఎడ్జ్లో ఉన్నాడు. ఎపఫ్రోదితు ఒక విశ్వాస యోధుడు చావుకు దగ్గరలో ఉన్నాడు. ఎడ్జ్లో ఉంటే ఎపఫ్రోదితు, నీ ఆఖరి కోరిక ఏంటయ్యా? మనవడ్ల చూస్తావా? కూతురిని పిలవమంటావా? కొడుకు చెవులేని చెబుతావా? ఆస్తుల వివరాలు చెబుతావా? లేకపోతే ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయి చెబుతావా అని అడిగితే అంటాడు, అయ్యా ఏమి కాదు, పౌలు గారి సేవలో ఉన్న కొదువులను నేను తీర్చాలి, సంఘ బాధ్యతలు నేను నెరవేర్చాలి. మరి ఈ పరిస్థితులు బాగులేవు కదా, ఇలా ఉన్నా కదా, అవసరమైతే నా ప్రాణమైనా పోవాలి కానీ పౌలు గారి పరిచర్య కొదువుగా ఉండొద్దు. అవును, సంఘములో కొదువులు లేవద్దు, సంఘములో కలతలు ఉండొద్దు, సంఘములో గలిబిలి ఉండొద్దు. సంఘం పరిపూర్ణం కాండ మీద కట్టబడిన పట్టణం వలె వెలుగునిచ్చి దివ్యమానంగా వెలగాలి అంటే ఈ పరిచర్య కోసం ఆలోచించి ప్రాణమును లక్ష్య పెట్టక చావునకు సిద్ధపడే యోధులు లాంటి కానుకలిచ్చి ఎపఫ్రోదితు దేవుని కోసం లేవాలి. కుటుంబాలు కూడా లెక్క పెట్టలేదండి. ఆయన దేవుని రాజ్యం కడదాం అనుకున్నాడండి. ఆమేన్, ఆమేన్. చావుకు కూడా తెగించినాడు, చావుకు కూడా తెగించాడు. ఈ రోజున మనందరం ఏం చేయాలి? వారు బంగారము, వెండి, ధూమ్రవర్ణాలు వస్త్రాలు ఇచ్చారు, ఇంకా చెక్కలు ఇచ్చారు, కర్రలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, ప్రయాసపడ్డారు, ఇటుకలు పెట్టారు, మోసుకెళ్లారు, రాత్రింబగలు పనిచేశారు. అయితే మనం ఏం చేయాలి? ఈ రోజున మనం ఏం చేయాలి? ఇప్పుడు ఒకసారి దశలోని మొదటి పత్రిక చూడండి, ముగిస్తాను నేను. దశలోని రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో వచనం 23తో ముగించుకుందాం. దశలోని రాసిన మొదటి పత్రిక 5:23. సమాధాన కర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచబడును గాక. ఆమేన్. చెబుదామండి ఒకసారి అందరూ ఆమేన్. ఈ కానుకల పండుగలో, కృతజ్ఞత పండుగలో సమాధాన కర్తయగు దేవుడు
మీ సంఘమును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. ఇప్పుడు ఏం చేయాలి? మనమేమి ఇవ్వాలి? మనం 3 కానుకలు ఇవ్వాలి దేవుడికి. ముగిస్తాను, అయిపోయి 3 కానుకలు అక్కడ రాయబడి చదవండి ఒకసారి. పరిశుద్ధపరచబడమే గాక మీ ఆత్మ, మీ జీవం, శరీరం ఆమేన్ నిందారహితంగా ఉండాలి. హల్లెలూయా. మన ఆత్మ, చెబుదాం, ఆత్మ, జీవం, శరీరం మీరు ఈ రోజున అర్పణగా అర్పించాలి. ఇస్తారా? సిద్ధమేనా? ఆర్ యు రెడీ? అందరూ చెప్పలేదండి. డబ్బులు వేస్తామండి, కవర్ వేస్తామండి. చెప్పండి. మీ శరీరం, మీ ఆత్మ, మీ జీవం ఎక్కడ ఈరోజు అర్పణగా అర్పిస్తే మీరే దేశాన్ని దశలో నడిపించే వ్యక్తులుగా మారతారు. ఒక పౌలుగా మీరు మార్చబడతారు, ఒక శీలగా మీరు మార్చబడతారు, ఉద్యోగ సంస్కర్తలుగా, ఒక విలియం కేరీగా, ఒక భక్త సింగ్లా, ఒక మాసిలా మణిలా, పురుషోత్తం చౌదరిలా, ఒక ఏసన్న గారులా మన సమాజంలో మనం లేపడాలి అంటే మన శరీరం దేవునికి కావాలి, మన ఆత్మ కావాలి, మన జీవం కావాలి. ఈ 3 ఇప్పుడే అర్పించబడాలి. బలిపీఠం మీద అర్పణగా మనం మార్చబడాలి, మనం పరిశుద్ధపరచబడాలి. నీవిచ్చే కానుక బుద్ధిపూర్వకం, నీవిచ్చే కానుక రేపబడేది, నీవిచ్చే కానుక మనోపూర్వకం, నీవిచ్చే కానుక విస్తారం కావాలి. ఆ కానుకగా నీవే మార్చబడాలి. నీ దేహం, నీ శరీరం, నీ ఆలోచన, నీ తలంపు ఉన్న పాటున సజీవ యాగముగా ఇప్పుడే ఈ కూడికలోనే మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోమని సేవకుడు బతిమలాడుతున్నాడు. రమాపత్రికల పౌలు భక్తుడు. ఆమేన్. ఇస్తాం కానండి, శరీరం అంటే కొద్దిగా కష్టం, 2-3 నెలల టైం కావాలి, డిసెంబర్ అయిపోతే చూద్దాం అనుకుంటే, జీవం అంటే ఇవ్వలేను, ఎప్పటిది ఇస్తున్నాడు కానీ నేను అప్పుడే ఇవ్వనండి, నాకు కొన్ని ఆశలు నా జీవానికి ఉన్నాయి, నా దేహాన్ని అని అనుకుంటే మనం మన జీవితాలు దీవెన పొందలేము. ఈ కానుకల పండగలు, ఈ హార్వెస్ట్ ఫెస్టివల్లో మనమే కానుక కావాలి. అల్టిమేట్ గా మనమే బుద్ధిపూర్వకంగా, మనోపూర్వకంగా రేపబడి విస్తారంగా మనమే ఈ బలిపీఠం మీద కానుకైతే మన దేహాన్ని, మన జీవాన్ని, ఆమేన్, మన ఆత్మను ఆయన పరిశుద్ధపరచబోతున్నాడు. పరిశుద్ధపరచబడిన సంఘమే దేశములో ఉజ్జీవాన్ని రగిలిస్తుంది. ఆమేన్. అలాంటి మహాకృప, అలాంటి ఇచ్చే సేవ, బృహత్తర పరిచర్య దేవుడు కొరసవాడ ఆంధ్ర బాప్టిస్ట్ సంఘానికి అనుగ్రహించి ఈ సంఘము ద్వారా గొప్ప కార్యాలు దేశంలో జరిగించినట్లుగా దేవుడి పరిచర్యలు నిండాలుగా దీవించునుగాక. గట్టిగా చేపలు కొడదాం. ఇంతవరకు దేవుని సేవకులు బిషప్ రెవరెండ్ డాక్టర్ మధు మనోహరయ్య గారు శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందించారు. చాలా ప్రాముఖ్యమైన విషయాలు, 4 విషయాలు మనకు చెప్పారు. దేవునికి ఇచ్చే క్రమంలో బుద్ధిపూర్వకంగా ఇవ్వాలి, ప్రేరేపించబడి ఇవ్వాలి, మనోపూర్వకంగా ఇవ్వాలి, విస్తారంగా ఇవ్వాలి. ఆ కానుక మనమే. కనుక శ్రేష్టమైన ఆ దేవుని మాటను మన అందరికి అందించినటువంటి అయ్యగారికి సంఘపక్షాన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చి కళ్ళు మూసుకునండి. విత్తబడిన ఈ మాట మనందరి జీవితంలో ఫలించి ఆత్మీయంగా ఎదుగులాగున ప్రార్థన చేద్దాం. మరి సమయంలో దేవుని సేవకులు కాగువాడ ప్రాంతంలో పరిచర్య చేస్తున్న పాస్టర్ పాల్ పాస్టర్ గారు ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ కూడా తలలో వచ్చి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామ ఈ కృతజ్ఞత అర్పణల పండుగలో ఉదయకాలము నుండి ప్రభువా నీ సన్నిధి మా మధ్యలో ఉంచి ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి మీరే నడిపించినందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి. చక్కని స్తుతి ఆరాధనలో, అదేవిధంగా చక్కని మధురమైన పాటల్లో ప్రభు మీరుండి మహిమ పొందుకున్నారు. అదేవిధంగా ఈ కృతజ్ఞత అర్పణలు ఎలా అర్పించాలనేది ప్రభు తండ్రి దైవ సేవకుల ద్వారా, అమూల్యమైన సంగతుల ద్వారా
మీరు మా అందరితో మాట్లాడిన విధానం కొరకే వందనాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, మీరు మా దగ్గర శ్రేష్టమైనది కోరుకుంటున్నారు తండ్రి, సంపూర్ణమైనది కోరుకుంటున్నారు ప్రభా. సజీవయాగంగా ప్రభా మమ్మల్ని మీరు కోరుకుంటున్నారు ప్రభా. అది మేము గమనించిన తండ్రి, ఈ లోకంలో మేము బ్రతికున్నంత కాలములో తండ్రి, జీవనం కొనసాగిస్తున్న కాలములో మాకు మేము కలిగి సమర్పించుకొని తండ్రి, మీరు మాకు ఇచ్చింది ప్రభా మీకు ఇస్తూ ఈ సేవా పరిచర్య ఈ లోకంలో కొనసాగిస్తూ బలా మంచి నమ్మకమైన దాసురు అని చెప్పి మీ చేత మేము కొనియాడబడ్డానికి ప్రభా దేవా చక్కని మాటలు విన్నాం, బలమైన మాటలు, ఉజ్జీవకరమైన మాటలు విన్నాం. ఈ సమయంలో తండ్రి, ఈ కృతజ్ఞత అర్పణ పండుగలో నీకు ఇవ్వడానికి మేము సిద్ధపడుతుండగా తండ్రి నాయన, ఎవరం కూడా తండ్రి నాయన ప్రభు ఎటువంటి మనసులు ఎటువంటి వెనకంజ వేయకుండా సంపూర్ణంగా సమర్పించుకొని మా జీవితాలు మేము సమర్పించుకొని మాకున్నది మేము సమర్పించుకొని మీకు ఇవ్వాల్సిన సమర్పించుకొని సంతోషంగా మేము మా గృహాలకు వెళ్ళి ప్రభా నీ సేవా పరిచయం ముందు కొనసాగా నీ కృపా మార్గంలో, నీ జీవ మార్గంలో స్థిరముగా తండ్రి నాయన మేము ఈ లోకంలో ఉన్నంత కాలం తండ్రి నీలో కొనసాగిపోయే కృపతో ఇచ్చేయండి. ఇంకా జరగబోతున్న కార్యక్రమాన్ని మీరే ముందుకు నడిపించమని ఈ కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య నామం పేరిట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము నా తండ్రి. ప్రార్థనలు నడిపించినటువంటి అయ్యగారి వందనాలు. ఈ సమయంలో మరి కానుకలు సమర్పిద్దాం. ఈ కృతజ్ఞతార్పణ పండుగలో దేవుడు మనలను ప్రేమించిన విధానాన్ని బట్టి హృదయపూర్వకంగా కానుకలను సమర్పిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 583వ పాట. మరి క్వైర్ బిడ్డలు ఎక్కడున్నారు? మైక్లు అందుకోండి. పల్లవి మొదటి 2 చరణాలు, 4వ చరణం పాడదాం. అనంతరం కొన్ని ప్రత్యేకమైన పాటలు ఉంటాయి, కానుకలు సమర్పించబడతాయి. ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తన అయిన తర్వాత మొదటిగా విశాఖపట్నం షారోన్ అనసుజాన్ వారు పాడతారు. వారి తర్వాత జాయ్సీ పాడుతుంది. ఆ తర్వాత పాతపట్టినటువంటి స్నేహలత గారు పాడతారు. ముందుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన. సన్నిధిని కానుకలు కవర్స్ వస్తాయి, కవర్స్ తీసుకోండి. గానముతో హేమ గారు రావాలి. సన్నిధి హేమలత మీ స్తోత్ర గానముతో మాహోపా కారుణకు మాహోపా కారుణకు మానుగనార్పణ సమర్పించుడి. యెహోవా సన్నిధిని అర్పణలు ప్రేమా కృతజ్ఞతలు అభయ ప్రదానములు అభయ ప్రదానములు విభునకు నీయుడి విరివిగను. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో రిక్తహస్తములతో రావలదు సన్నిధికి. భక్తవత్సలునకు భక్తవత్సలునకు శక్తి కొలది మీరర్పించుడి. స్తోత్ర గానముతో. మరి సమయంలో షారోన్ అండ్ సుజాన్ వారు వచ్చి ప్రత్యేకం పాట పాడి వినిపిస్తారు. కవర్స్ మీకు ఇచ్చారు చూడండి. వారి తర్వాత జాయ్సీ సిద్ధంగా ఉండాలని మనం చేస్తున్నాం. కవర్స్ సిద్ధం చేయండి. మళ్ళీ జాయ్సీ తర్వాత మరి స్నేహలత గారు సిద్ధంగా ఉండాలని మనం చేస్తున్నాం. 15 minutes లో సిగ్గు చెందలేదో, నీదయ నన్ను విడువలేదో, వడ్డీ చేతితో నివచితిని, సమృద్ధితో నన్ను నింపితివే. వడ్డీ చేతితో నివచితిని, సమృద్ధితో నన్ను నింపితివే. ఎల్ ఎలోహి ఎల్ ఎలోహి ఎల్ ఎలోహి నిన్ను స్తుతింతున్. ఎల్ ఎలోహి
నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తిపరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించదనిలో అనుదినము కృప ధ్వనులతో ఆనందించెదనిలో అనుదినము కృప. సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తిపరచితివే. సముద్రమంతా సమృద్ధితో ధనరాశులేలా ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే ఇహ పరమున నాకు. ధనరాశులేలా ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే ఇహ పరమున నాకు. శ్రమల మార్గమున నిరీక్షణ ద్వారముగా చేసితివే. శ్రేష్టమైన నీ వాగ్దానములతో సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తిపరచితివే. సముద్రమంతా సమృద్ధితో క్షేమమునందుటయే సర్వజనులకు ప్రయాసగా మారే క్షేమాధారము నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరతువు నన్ను. క్షేమమునందుటయే సర్వజనులకు ప్రయాసగా మారే క్షేమాధారము నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరతువు నన్ను. నిత్య నిబంధన నీ వాత్సల్యమును చూపితివే. నిత్యమైన నీ సత్యవాక్యముతో నిత్య నిబంధన నీ వాత్సల్యము చూపితివే. నిత్యమైన నీ సత్యవాక్యముతో సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తిపరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించెదనిలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించెదనిలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. సజీవుడవైనా యేసయ్యా. 200 రూపీస్ ఇచ్చారు. బెవర అప్పల్ నరసమ్మ గారు 300 రూపాయలు. పొన్నాన అనిల్ గారు డిఎల్పురం కానుక ఇచ్చిన్నారు, అది కానుక వేయలేదు. జి లక్ష్మణరావు గారు కొరసవాడ 500 రూపాయలు ఇచ్చిన్నారు. అదేవిధంగా ఇంకొక నేమ్లెస్ కవర్స్ ఒక 2 ఉన్నాయి. తర్వాత ప్రియులు ఏ విక్టర్ సామ్యుల్ గారు మరి పాస్టర్ అండ్ గాబ్రియల్ గారు గ్లోరీ గారి కుమారుడు కానుక ఇచ్చిన్నారు. తర్వాత కె సామ్యుల్ అహరోన్ గారు పిపిఎఫ్ చర్చ్ పాతపట్నం 1000 రూపాయలు కానుక ఇచ్చిన్నారు. సాల్మన్ బెహ్రా గారి ఫ్యామిలీ శ్రీకాకుళం 3000 రూపాయలు. డాక్టర్ డి వినోదరావు గారు పుడితి 2000 రూపాయలు కానుక ఇచ్చిన్నారు. కె జాకబ్ గారు ఇంజనీర్ గారు పాతపట్నం 1000 రూపాయలు ఇచ్చిన్నారు. పాస్టర్ పి పరమేశ్వర్ గారు తుంబూరు 500 రూపాయలు కానుక ఇచ్చిన్నారు.
తర్వాత పాస్టర్ జి ప్రసాద్ గారు జేసీపీఎం ఈఎం చర్చ్ పాతపట్నం 1000 రూపాయలు దేవునికి ఇచ్చిన్నారు. మార్తమ్మ గారు పాతపట్నం అదే చర్చ్ నుంచి 500 రూపాయలు దేవునికి ఇచ్చిన్నారు. నేమ్లెస్ ఇక్కడ 2 ఉన్నాయి వరుసగా. డిఎల్పురం సంఘం కూడా దేవునికి కానుక సమర్పించింది సంఘ సభ్యులు. గొట్టువాడ రాజారావు సలోమి కొరసవాడ 500 రూపాయలు ఇచ్చిన్నారు. కే కృపామణి 500 రూపాయలు కానుక ఇచ్చిన్నారు. అదేవిధంగా మరొకటి యెహోవా నా కాపరి అంటూ నౌతల మాలువ నౌతల నుంచి 1900 రూపాయలు 1900 దేవునికి ఇచ్చిన్నారు. ప్రియులు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ శ్రీ కరి లక్ష్మీనారాయణ గారు బొంతు 500 రూపాయలు కానుక దేవునికి ఇచ్చిన్నారు. జి ఆకివీడ్ నుంచి దీవెన్ బాబు 1000 రూపాయలు కానుక ఇచ్చిన్నారు. డాక్టర్ సదన్ బెహ్రా లేట్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మరి దేవునికి కృతజ్ఞతగా 10,000 రూపాయలు కానుక దేవునికి ఇచ్చిన్నారు. బెహ్రా స్వర్ణకుమార్ గారు పాలకొండ 5,000 రూపాయలు ఇచ్చిన్నారు. కోరాడ ప్రశాంత్ గారు 2,000 రూపాయలు ఇచ్చిన్నారు. మా సంఘ వైస్ ప్రెసిడెంట్ గారు హేమలత కాళ్ళ లారెన్స్ గారు 10,000 రూపాయలు దేవునికి కానుక ఇచ్చిన్నారు. రవీంద్ర కుమార్ బెహ్రా పాలకొండ 3,000 రూపాయలు ఇచ్చిన్నారు. ప్రసన్న కుమార్ బెహ్రా పాలకొండ 3,000 రూపాయలు. ధనుంజయ్ 500 రూపాయలు. మరి ప్రియులు మేరీ రత్నం గారు బోరగాం వారి కుటుంబ సభ్యులు 10,000 రూపాయలు దేవునికి కానుక చెల్లించున్నారు. భీమారావు గారు బోరగాం నుంచి కాగవాడ నుంచి 500 రూపాయలు. సంజీవరావు గారు 500 రూపాయలు కానుక దేవునికి చెల్లించున్నారు. కాళ్ళ సింహాద్రి లీలా టీచర్ గారు 1000 రూపాయలు కానుక చెల్లించున్నారు. తర్వాత సంధ్య స్టాఫ్ నర్స్ పాతపట్నం దేవునికి కానుక చెల్లించున్నారు. బి సూర్యకాంతం స్టాఫ్ గారు పాతపట్నం 2,000 రూపాయలు కానుక దేవునికి చెల్లించున్నారు. కె రాజశేఖర్ స్నేహలత పాతపట్నం నుంచి 5,000 రూపాయలు కానుక దేవునికి చెల్లించున్నారు. మరి రాజమండ్రి నుంచి కె ఆదయ్య గారు విమల్ కుమారి నేమ్లెస్ కవర్ ఉంది. ఎస్ రాజేశ్వరి నీలవేణి కాగువాడ 1000 రూపాయలు కానుక దేవునికి చెల్లించున్నారు. గంగువాడ ఎలీషా గారు దేవునికి కానుక చెల్లించారు. ఏ ఢిల్లీ 200 రూపాయలు కానుక చెల్లించారు. లచ్చభుక్త పార్వతి కానుక దేవునికి చెల్లించింది. కె పార్వతి 1000 రూపాయలు కానుక దేవునికి చెల్లించున్నారు. మంగి రామిరెడ్డి గారు మంగి రత్నం గారు కొరసవాడ 1000 రూపాయలు కానుక దేవునికి చెల్లించున్నారు. నేమ్లెస్ కానుక కవర్ ఉంది. అదేవిధంగా రిటైర్డ్ టీచర్ శ్రీమతి కె ఇందిరావన్ గారు పాతపట్నం యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదంటూ 5,000 రూపాయలు కానుక దేవునికి చెల్లించున్నారు. నేమ్లెస్ ఒకటి ఉందండి. అదేవిధంగా బడ్డు శారద 2,000 రూపాయలు కానుక చెల్లించింది. బడ్డు అప్పలాయుడు కానుక 500 రూపాయలు చెల్లించున్నారు. తర్వాత కె ప్రభు ప్రీతి 5,000 రూపాయలు కానుక చెల్లించింది. ప్రభు ప్రీతి ఫ్రమ్ బెంగళూరు. అదేవిధంగా ప్రభు కాంతి ఫ్రమ్ యూకే 1000 రూపాయలు కానుక చెల్లించున్నారు. మరి టెక్కల్ నుంచి కేజే భక్తవత్సల మాస్టర్ గారు 5,000 రూపాయలు కానుక చెల్లించున్నారు. మరి నిఖిల్ మా బాబు 25,000 రూపాయలు కానుక చెల్లించున్నారు. అదేవిధంగా విజయనగరం నుంచి జేమ్స్ రాయ్ గారు 2,000 రూపాయలు కానుక చెల్లించున్నారు. శ్రీకాకుళం నుంచి శ్రీమతి కె పరంజ్యోతి టీచర్ గారు అండ్ ఫ్యామిలీ 25,000 రూపాయలు కానుక దేవునికి చెల్లించున్నారు. మా కుటుంబం నుంచి నేను దైవ అబ్బి నిఖిల్ 25,000 రూపాయలు కానుక దేవునికి చెల్లిస్తా ఉన్నాం. జార్జ్ కవిత విశాఖపట్నం 5,000 రూపాయలు కానుక చెల్లించున్నారు. ఎం సరోజిని 500 రూపాయలు కానుక చెల్లించింది. పాస్టర్ ఎస్ డేనియల్ గారు పలాస 500 రూపాయలు కానుక చెల్లించున్నారు. బ్రదర్ ఎస్ అబ్రహం గారు బోరుభద్ర 500 రూపాయలు కానుక నేమ్లెస్ ఉందండి. తర్వాత విజయరత్న బెహ్రా గారు పెద్ద సీది 2,000 రూపాయలు కానుక చెల్లించున్నారు. కేజే కృపానందన్ ఫ్యామిలీ వైజాగ్ 2,000 రూపాయలు చెల్లించున్నారు. సావిత్రి ఎం సావిత్రి 300 కానుక చెల్లించింది. మల్లేశ్వర మాస్టర్ గారు 500 రూపాయలు కానుక చెల్లించున్నారు. అప్పార మాస్టర్ గారు 5,000 రూపాయలు అప్పార మాస్టర్ 5,000 రూపాయలు కానుక చెల్లించున్నారు.
వారి కుమారుడు అరిజోనా యుఎస్ఏలో ఉన్నటువంటి దీప్ సునాద్ అండ్ స్వాతి 10,000 రూపాయలు కానుక చెల్లించింది. వారి కుమార్తె స్విట్జర్లాండ్లో ఉంది కిరణ్ కాంత్ అండ్ మెర్సీ రజని 25,000 రూపాయలు కానుక దేవునికి చెల్లించున్నారు. పి దేవప్రసాద్ డిఎల్పురం 500 రూపాయలు, తులసమ్మ 500 రూపాయలు, మడ్డు నా బెవర కళ్యాణి అండ్ ఫ్యామిలీ బెహరా రూపాయలు కానుక చెల్లించున్నారు. ఎస్ ప్రిన్స్ జస్ఫీర్ 300 రూపాయలు కానుక చెల్లించున్నారు. పాస్టర్ డి జకరయ్య గారు ఆయన కూడా కానుక అమౌంట్ రాయలేదు. ఎంటీ కవర్ సాగర్ గారు బొడ్డుమరి పాస్టర్ గారు అమౌంట్ రాయలేదు. తర్వాత 1000 రూపాయలు కానుక బ్రదర్ పాల్ కాగువాడ యేసుక్రీస్తు ప్రార్థన మందిరం 1000 రూపాయలు చెల్లించున్నారు. పాస్టర్ వి చిట్టిబాబు గారు 200 రూపాయలు చెల్లించున్నారు. నేమ్లెస్ 100 ఉందండి. రెవరెండ్ సింహాద్రి పాస్టర్ గారు కొమనాపల్లి కానుక చెల్లించున్నారు. రెవరెండ్ సుధా బెహ్రా గారు శ్రీకాకుళం 2,000 రూపాయలు కానుక చెల్లించి ఉన్నారు. తర్వాత కె రాజరత్నం గారు గాజువాక, పి జయకుమార్ అండ్ పి మేరీ సుషాన్ పాలకొండ కానుక చెల్లించున్నారు. అల్లాడ సాగర్ డాక్టర్ సౌజన్య ఫ్యామిలీ బూరగం 15,000 రూపాయలు చెల్లించున్నారు. ఎన్ ఆనందరావు గారు రిటైర్డ్ డిసిటిఓ పాలకొండ 2,000 రూపాయలు చెల్లించున్నారు. రెవరెండ్ కె హిస్కియా రాజు గారు పాతపట్నం సతీష్ గారు ఏంటి ఓకే, ఇంకెవరైనా ఉంటే ఒకసారి సతీష్ గారు పిలుస్తారు దేనికి, లేకపోతే మళ్ళీ అమ్మ ఇంకెవరైనా మర్చిపోతే చెప్పండి, అవి మీకు త్వరగా మళ్ళీ చదవడం అవ్వదు చెప్పండి, తర్వాత ఇస్తాం. మరి ఇంకేమైనా మిస్ అయితే అన్నిదా భావించకండి, పేరు చదవడంలో కానీ అమౌంట్ చదవడంలో కానీ. కాబట్టి ఇంకా ఫోన్పేలు కూడా ఉన్నాయి, అవి కూడా తర్వాత చదువుతాము. సో మంచిది పిల్లరా, మరి ఎత్తబడిన కానుకల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు కానుకలను తన పరిచర్యల్లో నూరంతలుగా ఫలింప చేయాలని ప్రార్థన చేద్దాం. మరి సమయంలో రాణిపేట, పాతపట్నం, మరి ఇంకా తదితర ప్రాంతాల్లో పరిచయం చేసినటువంటి దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. మరి ప్రార్థన అయినంతరం మరొక ప్రత్యేకమైన పాట విందాం. ఆ తదుపరి సేవకులను మనము సన్మానించుకుందాం. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుకొని నమస్కుందాం. ఎత్తబడిన కానుకల కోసం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం అందరం. ఈ కృతజ్ఞత అర్పణ కానుకలు ఇవి దేవుని కోసం, దేవుని మహిమార్థమై మీరు యొక్క గుప్పులు ఇప్పి ఉన్నారు కాబట్టి మీరిచ్చినటువంటి కానుకను బహుగా అంచెలంచెలుగా ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ అపారమైన ప్రేమను బట్టి స్తోత్రాలు. ఈ కొరసవాడ బాప్టిస్ట్ చర్చ్ తరపున జరిగినటువంటి కానుకల పండుగను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో నాయనా, సంఘములో ఇదిగో ప్రభా కానుకల పండుగ జరిగినప్పుడు ఇదిగో నాయనా అనేక మంది బిడ్డలు వారి వారి గుప్పులు ఇప్పి ఉన్నారు తండ్రి. వారి లేమిలోను కలిమిలోను వారికి ఇచ్చిన నీవిచ్చినటువంటి ప్రతి ధనములో నుండి వారు తీసుకొచ్చి నీ కానుకను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కానుకను 30 దంతులు 60 దంతులు 100 వంతులుగా ఫలింప చేసి ఆకాశవాక్యంలిప్పి పట్టరాని దీవెనలు కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా, ఈ కానుకల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు. ఇచ్చిన బిడ్డలను హస్తాలను దీవించి ఆశీర్వదించమని, ఈ సంఘాన్ని బహుగా ఆశీర్వదించమని, ఈ ప్రాంతంలోనే ఇదిగో ప్రభా ఒక ఘనమైన మందిరము కట్టడానికి మీరు సహాయం చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన అయ్య గారికి వందనాలు. మరి సమయంలో సేవకులను సన్మానిద్దాం. దానికి ముందుకు ప్రత్యేకమైన పాట మా ప్రియులు ప్రసన్న బెహ్రా గారు, వారు కుటుంబం వారు ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. తదుపరి సేవకులకు జ్ఞాపకాలు అందచేయబడతాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవునికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారు కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. కానాను యాత్రలోన కాపరివై నన్ను కాచావు, కానా
యాత్రలోన కాపరివై నన్ను కాచావు, నా తోడు నీవైయుండి నీ వాక్కుతో నడిపించావు. సకీన మేఘమా నా యేసయ్యా కురిపించావు, కృపామృతము నాపై. సకీన మేఘమా నా యేసయ్యా యాత్రలోన కాపరివై నన్ను కాచావు, నా తోడు నీవైయుండి నీ వాక్కుతో నడిపించావు. ముందెన్నడు నేనెరుగని క్రొత్త మార్గములు, ఊహించని కష్టాలు ఎదురైన వేళలు. ముందెన్నడు నేనెరుగని కొత్త మార్గములు, ఊహించని కష్టాలు ఎదురైన వేళలు. కష్టాలలో నాకు వినయము నేర్పించి నన్ను క్షమపరచి నీ చిత్తము నెరవేర్చావు, పరచి నీ చిత్తము నెరవేర్చావు. కానాను యాత్రలోన కాపరివై నన్ను కాచావు, నా తోడు నీవైయుండి నీ వాక్కుతో నడిపించావు. నా ఎడల నీకున్న ప్రణాళికను ఎరుగక హృదయములో కలవరపడి భయముందితినయ్యా. నా ఎడల నీకున్న ప్రణాళికను ఎరుగక హృదయములో కలవరపడి భయముందితినయ్యా. నా భారమంతయు నీ భుజములపై మోసి అత్యున్నత స్థానములు మోసి అత్యున్నత స్థానములు నన్ను నిలిపవయ్యా. కానాను యాత్రలోన కాపరివై నన్ను కాచావు, నా తోడు నీవైయుండి నీ వాక్కుతో నడిపించావు. రాత్రి అగ్ని స్తంభమై నన్ను కాచావు, పగలు మేఘ స్తంభమై నడిపించావు. రాత్రి అగ్ని స్తంభమై నన్ను కాచావు, పగలు నీ బాహుబలముతో నాకు జయమిచ్చావు. నా విరోధికి నీవు ఎదురే వెళ్ళావు, నీ బాహుబలముతో నాకు జయమిచ్చావు. కానాను యాత్రలోన కాపరివై నన్ను కాచావు, నా తోడు నీవైయుండి నీ వాక్కుతో నడిపించావు. సకీన మేఘమా నా యేసయ్యా కురిపించావు, కృపామృతము నాపై. సకీన మేఘమా నా యేసయ్యా కురిపించావు, కృపామృతము నాపై. కానాను యాత్రలోన కాపరివై నన్ను కాచావు, నా తోడు నీవైయుండి నీ వాక్కుతో నడిపించావు. హల్లెలూయా. హల్లెలూయా. దైవ సేవకుల్ని సన్మానించే ముందు మరి ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ కొరసవాడికి ఒక ఆనవాయితీ ఏంటంటే, వాళ్ళు సొంతంగా తెచ్చినటువంటి ఏవైనా వాళ్ళ స్వాస్థాలతో చేసిన ఐటమ్స్ని ప్రజెంట్ చేస్తారు, అది వేలం వేస్తారు ఇక్కడ అనమాట. ఆ డబ్బు కూడా దీనికి వెళ్ళిపోతాయి. అంటే దీనివల్ల చేసే వాళ్ళకి ఆశీర్వాదం, కొనే వాళ్ళకి కూడా ఆశీర్వాదం. దీన్ని లారెన్స్ గారు ఎగ్జిబిట్ చేస్తారు. మరి పాలకొండ నుండి దివ్య ప్రసన్న గారు ఎలాగని పెట్టకముందే వచ్చేస్తుందట. మరి మీ ఇష్టం. మరి సంఘంతో మొత్తం సెట్ 500 అండి. సోఫా వెనకేసుకోవచ్చు. సోఫా సెట్ మరి సంఘం తరపు నుండి 1000 రూపాయలు చెప్తున్నామండి.
5 పీసులు 1000 రూపాయలు. ఒకటేసారి 1000 రూపాయలు. 1500 దైవ టీచర్ గారు 1500. ఆవిడకి నిద్ర రాదు కదా, 5 పెట్టగానే నిద్ర వచ్చేస్తుంది. హేమత్ గారు మీరు నిద్ర మాత్రం ఇయ్యకండి, చూడండి. 1500 దైవ టీచర్ గారు. సతీష్ 1600 నిద్ర మాత్రం లేకుండా నిద్ర వచ్చేస్తుంది. రండి. 1600 సతీష్ గారు. మీరు శ్రేయలత్ గారు 1700. ఆవిడకి ఎలాగా నిద్ర మాత్రం వాడుతుంది కాబట్టి సరిపోతుంది. షాపా పని తలకని పెట్టుకోవచ్చు. 1600 సతీష్ గారు. శ్రేయలత్ గారు క్యాన్సిల్ అయిపోయింది. 1600 సతీష్ గారు. మరొకసారి అక్కడ ఎవరు పాడుతున్నారు చూడండి. ఇంకెవరు పడుతున్నారు? 1700 ఎవరది? సూర్యకాంత్ గారు టెక్కలి. సూర్య 1700 ఎక్కువైపోయి బిజీలో మరి నిద్ర పట్టదు కాబట్టి ఒకటేసారి 1700. లారెన్స్ గారు ఒకసారి 1700. రెండోసారి 1800. అనిల్ మేషర్ 1800. పాపం నిద్ర పట్టట్లేదు. 1800. 2000. ఎవరండమ్మా? సూర్య సూర్య సిస్టర్ 2000. మరి ఎక్కువ పాడేయండి. 2000. 2000. మీరు చెప్తున్నా గారు 3000. పైన మెత్తకుండా సుభాష్ని. మీరు అలాగే మీకు టైం నిద్ర వచ్చేస్తుంది. ఎంతండి? కాదు, నేను తీసుకొస్తాను ఇంటికి. నేను ఇంటికి పట్టుకొస్తాను. ఎంత? 3000. జార్జ్ గారు ఏరి దైవ ఆకలి వేస్తుంది. సాల్మన్ అంటున్నారు కదా. 2500 మేరీ రత్నం గారు. 2500 మేరీ రత్నం గారు. సాల్మన్ గారు అంటున్నారు ఏంటి? ఏది అక్కడ సాల్మన్ గారు మీ కారు వెనక్కి పనికి వస్తుంది. తీసు. దివ్య గారు స్వతహాగా ఇలాంటి చాలా చేస్తారు ఐటమ్స్. 2600 మేరీ రత్నం గారు. 2600 మేరీ రత్నం గారు. 2600. మరి పాడలేరండి. ఒకటేసారి సాల్మన్ గారా? 2600 మేరీ రత్నం గారు. మైక్ పంచాడు. రెండోసారి భోజనాలకు ఎవరు వెళ్ళొద్దంటే అక్కడ ఉండదు దయచేసి. ఇది అయిపోతుంది. ఎవరు? ఏమా రాయమ మేరీ రత్న గారు. ఎంతది అమౌంట్? అమౌంట్ 27 2600. మీనా టీచర్ గారు చక్కనైన పువ్వులు ఇచ్చారు. మరి ఆ పువ్వులు మరి సతీష్ మీనా టీచర్ గారు కానీ ఎవరున్నారు అక్కడ? జార్జ్ గారు 500 చక్కనైన పువ్వులు. కవిత ఫ్యామిలీ. కవిత అండ్ ఫ్యామిలీ. ఒకటేసారి 600. అడ్మిషన్ లేకుండా పాడేస్తుంది. 600. లక్ష్మణ్ గారు. అదే బ్రేక్ అయ్యారు. 600. 700. అమ్మాయ్య రక్షించామన్నా. 700 దైవ టీచర్ గారు. 700. ఇప్పుడు పాలకొండ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు, గమనించండి. మన ఇందిరాబాయి గారు పాప రెడీగా ఉన్నారు. మీరు హిందీలో చెప్పండి. నేను తెలియట్లేదు, అది ఒకసారి కనిపించట్లేదు. సాల్మన్ బాబు గారు 800 కాదా? వద్దట ఆవిడ 800 సాల్మన్ కాదు. రేచల్ గారు పర్లేదు. ఎంత అండి? ఒకటే రెండోసారి పేరు రాసేయండి. మూడోసారి ఎవరికి వచ్చింది ఇది?
పాతపట్నం ఆనంద్ గారు చక్కనైన కేకు, బాగుంది కేక్, మీద ఇది లేదు, చాలా తీయగా ఉంటుంది, తినగానే లోపుకి వెళ్ళిపోద్ది. దయచేసి గమనించండి, ఆకలి వేస్తుంది. ఎలా వేయమన్నారు వాళ్ళు పాట ఎంత? 100 రూపాయల 200? 200. నువ్వు పాడి 200. రే పాలకొండలో కూడా దొరక 50 లేవు 300. అమ్మ నాయన ఇంటికి వెళ్తే ఉందా నాకు? హేమంత్ గారు 300. సువర్ణ గారు అక్కడ 2 కేకులు అమ్మారు, 2 కేకులు. హేమలత గారు 300 కంటే ఎక్కువ వెళ్ళకండి. 300 2 కేకులు, 300 2 కేకులు ఒకటేసారి. 400 అమ్మ రక్షించారండి. 400 మాకు షుగర్ మేము తినాం కదా. 400 ఇందిరామణి గారు కూతురు. 500 ఎవరు? ఇక్కడ ఏమన్నారు? 500. షుగర్ గారు 500 ఓకే. ఒకటేసారి, ఎందుకంటే పాడారు మా ఆవిడ పాడారు. రెండోసారి 600 కేకులు అండి, కింద ఒకటి మీద ఒకటి ఉంది. ఓకే ఎన్నోసారి అయిపోయింది. మూడోసారి అయిపోయింది ఆకలేస్తుంది. చిర్ల ఆనందరావు గారు మిస్సెస్ లాస్ట్ అయిపోయింది. లాస్ట్ వన్. ఇది ఎక్కడ వేస్తారండి? చూడండి తెల్లగా ఉంది, టీవీ మీద వేసుకోవచ్చు, ఎక్కడైనా వేసుకోవచ్చు. ఎంతండి? 100 స్నేహిత గారు 100. మీకు గొప్ప ఇంట్రెస్ట్. కన్నాలు రాజారావు అవతల 200. రాజారావు ఒకటేసారి రాజారావు గారు 200. రెండోసారి ఆగు ఇంకెవరున్నారా? ఇంకెవరు వేస్తుందండి? దైవ 300. అనిల్ మేసర్ ఇంటికి వెళ్తే ఉందండి. దైవ కటేసింగ్ గారు 3. డేరింగ్ మీద పాడారు 300. మేషారు ముఖం చూడకండి. 300. ఇంజనీర్ గారు ఏమి సార్? ఇంజనీర్ గారు ఒక్కటి పాడలేదండి. చూడండి మంచివి కన్నాలు ఉన్నాయి. ఫస్ట్ గారు మంచి గాలి తగులుతుంది, మీ ఇష్టమే. ఎంత? 500? 500 చెప్పండి సార్, ఇంగ్లీష్లో చెప్పండి, నేను తెలుగులో చెప్పండి. హలో, ఇంకెవరైనా ఉంటే చెప్పండి. ఆప్షన్స్ ఏమైనా ఉంటే మర్చిపోవచ్చు. సరే, ఇక్కడ ఇచ్చినవి ఏదైనా. ఒకటేసారి. ఎంత? రెండోసారి దైవ 300. పాడలేదు ఒకటి. చేసిన వాళ్ళకి నిజంగా అది అక్కడ ఇది కాదు, కానీ చేయడం చాలా కష్టం. ఇది ఏంటంటే బాప్టిస్ట్ చర్చిలో మాత్రమే ఉంటుంది, అది ఆనవాయితీ. థ్యాంక్ యూ. మరి పాడిన ప్రతి వాళ్ళకి కూడా వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో లాస్ట్ వన్ దైవ సేవకులకి చిన్న ఫెలిసిటేషన్ కార్యక్రమం. ఫాస్ట్గా ఏది తీసుకురమ్మది అదే అన్నాను. ఇది ఎవరు వస్తే ఇమ్మని. ఇక్కడ దైవ సేవకులకి సన్మానం చేసేటప్పుడు కొన్ని పేర్లు పిలుస్తాము, వాళ్ళ హస్తాలతో వాళ్ళకి ఇవ్వాలని ఆశపడుతున్నాం. దయచేసి గమనించి. అదేవిధంగా బయట ప్రెస్ రిపోర్టర్స్ ఉన్నారు, సారీ మర్చిపోయాను. దయచేసి వాళ్ళు బయటతో ఉన్నారు, మీకు లోపలికి వెళ్ళడం స్థలం లేకపోయి ఈనాడు సాక్షి వచ్చారు, వాళ్ళకి కూడా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. కాబట్టి ఒక గుర్తుగా ఉండాలని ఆ ఫోటో కూడా లాస్ట్లో వెళ్ళి తీసుకొని వెళ్ళాలని కోరుతూ ఉన్నాం. షుగర్లెస్ పొంగడాలండి, జంతికలు. మరి సంఘం తరపు నుండి 200 రూపాయలు. సంఘం తరపు నుండి 200 రూపాయలు. షుగర్లెస్ పొంగడాలు. ఆ పాట పాడు, ఈ పాట పాడు. షుగర్ పాట పాడరా? దయచేసి గమనించండి. 300. అమ్మయ్యా, అయ్యగారు ఇంజనీర్ 300 కలిపి పాడారు అంటే 3 పక్కన మరొక 0 పెట్టారు. 300. ఒకటేసారి రెండోసారి అయిపోయింది సార్. మూడోసారి వేడిగా ఉన్నాయి. ఓకే సార్, నేమ్స్ ప్రకారం వాళ్ళకి హలో దయచేసి ఫైనల్ అమ్మ ఒకసారి. ఇక్కడ దైవ సేవకులకి సన్మాన కార్యక్రమం ఉంది. మరి దీన్ని కొంతమంది పాస్టర్లతో కొంతమందికి ఇవ్వాలని ప్లాన్ చేస్తూ ఉన్నాం. మరి దయచేసి గమనించండి, వాళ్ళు ఏమనకుండా ఇక్కడికి వస్తే వాళ్ళ హస్తాలతో ఇవ్వడం జరుగుతుంది. మన మధ్యలో
అంటే ముగ్గురేసి పిలుస్తాము, ముగ్గురు ఇవ్వడం, ముగ్గురు పాస్టర్లకి ఆ విధంగా పిలుస్తారు. ఎవరో ఒకరు అక్కడ చేయండి అమ్మా తనకి. ఎందుకంటే ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే మీరు చేసిన ప్రార్థన ఆంధ్రపాటు చేసి కొరసవాడ ఉందంటే దయచేసి ఆ ముగ్గురు వస్తారు, తర్వాత తర్వాత పిలుస్తాం అలాగా. సార్ ఫాస్ట్ గా. మీరు ఉండండి ఇక్కడ, ఈ 6కి ఇస్తారు వీళ్ళు, అలాగే పాస్ట్ పిలుస్తా పట్టారు. ఓకే ఆరుకి ఒక 2 ఇక్కడ ఇచ్చిన ఒక్కొక్కరు 2 ఇస్తారు. 6 నెక్స్ట్ 6 అయిపోయిన తర్వాత వెస్ట్రీకి ఇచ్చాక తర్వాత థ్యాంక్ యూ అండి. మీరు కూర్చోవద్దా లేదు, ఎవరు రాలేదు. తర్వాత సిద్ధంగా ఉండవలసిందిగా స్వర్ణ బెహ్రా గారు రావాలి. తర్వాత సాల్మన్ బెహ్రా గారు. సాల్మన్ బెహ్రా రా. సుధా బెహ్రా గారు, స్వర్ణ కుమార్ గారు, స్వర్ణమణి గారు మీరు రండి. కృతజ్ఞతల పండుగ వచ్చిందంటే మా ఇన్విటేషన్లో కుమార్ గారి తాలూకు పాట ఉండాలి ప్రత్యేకంగా. స్వర్ణమణి గారు రండి. స్వర్ణమణి గారు, సుధా బెహ్రా గారు, సాల్మన్ బెహ్రా గారు. ఒక్కొక్క 2 ఇచ్చిండమ్మా. సర్దా గారు, తర్వాత జార్జ్ గారు, జార్జ్ కవిత వాళ్ళు ఉంటే ఇక్కడికి రావాలి. కృపానంద మాస్టర్ గారు రండి. కేజే కృపానంద గారు రావాలి. కృపానంద మాస్టర్ గారు ఎక్కడ పడాలి. నెక్స్ట్ ప్రసన్న బెహ్రా, జార్జ్ గారు రండి. ఒక్కొక్క 2 రండి. ఇక్కడికి వచ్చి ముగ్గురేసి 2 ఇద్దరికి. జార్జ్ గారు, అమ్మది చదవండి ఫస్ట్. సాగర్ గారు, డాక్టర్ సౌజన్య ముందుకు రావాలి. సౌజన్య
ఓకే. ఇంజనీర్ గారు రావాలి. రండి సార్, మీరు ఇస్తారు. రండి, ఇస్తారా? మీరు ఇస్తారు. లోక పాస్టర్ గారు, ఇంకోటి అదేవిధంగా మరి సుభాష్ని ఉందా? రైట్, ఒకటి అవుతుంది. ఎవరు రాలేదు? మీరు మరి ఇప్పుడే మన స్పీకర్ గారు కూడా చెప్పారు మన సంఘ ఫిలిప్ పాస్టర్ కోసం. అమ్మాయికి అభి పిలుస్తారు. ఎవరు పిలుస్తారు? కన్నా, ఇంకెవరైనా ఒకసారి. ప్రత్యేకమైన వాక్య సంబంధించినటువంటి బిషప్ గారు వందనాలు కుమార్ గారికి, అదేవిధంగా ఆనంద గారికి, సేవకులందరికీ, జాన్ పాస్టర్ గారికి వందనాలు. విశాఖపట్నం మా సంఘ ప్రియులు అందరికీ, మాస్టర్ గారికి, జాజ్ గారికి వందనాలు. అదేవిధంగా పాల్గొన్నటువంటి రవీంద్ర బెహ్రా గారికి, అదేవిధంగా ప్రసన్న బెహ్రా కుటుంబాలకి, స్వర్ణమణి గారికి, అదేవిధంగా శ్రీకాకుళం సాల్మన్ బెహ్రా గారు, సుధాకర్ బెహ్రా గారు, ఇంకా మా బంధువులు, అదేవిధంగా ఇంద్రమణి గారు, సుభాష్ గారు, వారందరికీ కూడా సంఘ పక్కమ్మ పరశుద్ధి గారు, వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలుస్తూ ఉన్నాను. మరి మీ అందరి వరకు భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రార్థన అయిన తర్వాత సేవకులు ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలని వందనాలు చేస్తూ ఉన్నాను. మా సంఘం కొరకు ప్రార్థన చేయండి. మరి పరిచర్య విస్తరించబడాలి, నూతన సంఘంగా కట్టబడాలి. సేవకులు ప్రార్థన చేయాలి. మరొకసారి బిషప్ డాక్టర్ మధు మనోహర్ గారి బృందం అంతటికి సంఘ పక్షాన, నా కుటుంబ పక్షాన తెలుస్తూ ముగింపు ప్రార్థన చేసుకుందాం. సింహాద్రి భాస్కర్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. మాట ఒకసారి ప్రార్థన చేసే ముందు ఇంకెవరైనా చెప్పండి. హలో, అభిషేక్ అవునా? డిఎల్పురం అభిషేక్ భోజనాల విషయం ఒక మాట ఏంటంటే, ఎప్పుడు కూడా మేము చర్చిలో చేస్తే భోజనాల గురించి సంఘం డబ్బు కానీ ఏమి తీయము. ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువు అది స్పాన్సర్ చేస్తారు. అది పెరుగు అవ్వచ్చు, లేకపోతే మటన్ అవ్వచ్చు, ఏదైనా సరే, పెద్దదైనా చిన్నదైనా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం స్పాన్సర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఆ విధంగానే జరిగింది. ఆ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. లేదు అది ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అని చెప్పారు. ఆల్ అందరికి అదే మామూలు చెప్పారు. ఓకే అమ్మా, ఇంకా ఉంది ఇంకా కవర్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా రత్నం పాషం WM చర్చ్ పాతపట్నం 500 రూపాయలు ఇచ్చిన్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఆంధ్ర బాప్టిస్ట్ చర్చి నా ప్రభు సుమారు ఈ ప్రాంతంలో నాయనను నిర్మించి 54 సంవత్సరాలు నువ్వెంతటి వరకు కొనసాగించి, దీవించి, ఆశీర్వదించి
ఈ సంఘము నాయన ఈ యొక్క నాయన కమిటీ వారు దైవజనులతో నాయన సమస్తము అనేక ప్రాంతాలకి నా ప్రభా సువార్త ప్రకటిస్తూ అనేకులకు సాకారులుగా నియమిస్తూ నువ్వు నడిపించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభా మొదలుకొని ఇప్పటి వరకు నా ప్రభు నాయన వాక్యోపదేశంలోటైతేమి, కీర్తనలోటైతేమి, స్తుతి ఆరాధనలోటైతేమి నాయన మరి మిగతా కార్యక్రమాలన్నిటిలో నువ్వు కృప చూపించి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా ఈ దినము నా ప్రభా చెప్పబడినటువంటి ప్రతి మాట వాక్యము ప్రతి హృదయాన్ని వెలిగించడానికి మీరు కృప చూపించాను నాయన. ఈ వాక్యము కేవలము నీ పరిచర్య కొరకు నాయన, నీ సేవ నిమిత్తమే నా ప్రభువా నాయన, ఈ లోకంలో మేము జీవించే గొప్ప భాగ్యమును అనుగ్రహించినట్టు నువ్వు తెలియపరిచేందుకు నీకు వందనాలు. అయ్యా బలమైన నీ మాటలు పట్టుకొని ఇంకా నశించినటువంటి ఆత్మలు ఎన్నో ఉన్నాయి నా ప్రభు. అన్ని ఆత్మల రక్షణ కొరకు నా ప్రభు నాయన ఇదిగో నీ యొక్క నాయన సత్యవాక్కు పట్టుకొని పరుగులు తీసి ప్రకటించే గొప్ప భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఇప్పటి వరకు నాయన ఈ సంఘానికి నువ్వు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు దీవెనలు బట్టి నీకు వందనాలు. ఉద్యోగాలు అయితేమి నాయన, గర్భఫలాలు అయితేమి, వివాహాలు అయితేమి నాయన, వారి ఎడ్యుకేషన్ అయితేమి, సమస్త కార్యములో నా ప్రభువా నువ్వు ఎన్నో మేలులు చేసేందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ క్రియను చూచే అనేకులు నా ప్రభు నాయన నువ్వు గొప్ప దేవుడు అని తెలుసుకొని గొప్ప భాగ్యమును దయచేయండి. ఇక్కడికి విచ్చేసినటువంటి వర్తమానికులు నాయన మరి అయ్యగారిని వారి పరిచర్ని దీవించండి, ఆశీర్వదించండి, ఇంకా విస్తరింపు చేయండి. అలాగే ఇక్కడ కూడి వచ్చిన దైవజనులు నాయన ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరినీ దీవించండి నాయన. ఈ సంఘ బిడ్డలను నీ వాక్యం చేత బలపరిచి మీరు మహిమ పొందండి. ఇదిగో నా ప్రభువా ఈ యొక్క 2025 సంవత్సరం నా తండ్రి ఎంతవరకు నడిపించావు ప్రభువా నాయన. ఈ సంవత్సరం అంతా సర్వసత్యమును నడిపిస్తూ ఆదరణకర్తగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని సహవాసమైన సన్నిధి కాపుదల చేరువచ్చిన మనకు సంఘానికి ప్రాముఖ్యంగా ఆయన వాక్యాన్ని అందిస్తున్న దాసులు అదేవిధంగా సంఘ బిడ్డలు ప్రాంతమైనటువంటి విశాఖపట్నం ప్రియులు, పాలపడిన ప్రియులు, శ్రీకాకుళం ప్రియులు ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగునుగా. ఆమేన్. అందరికీ దేవుడు మనందరినీ దీవించునుగా. దయచేసి కూర్చుందాం ఒకసారి. స్టెప్ ఒక భోజనాల గురించి చెప్తాను. ఎవరైనా కూర్చోవాలి ఒకసారి వెళ్ళిపోదాం. పాస్టర్ గారు ఒకసారి అమ్మ ఒకసారి కూర్చోండి వెళ్ళిపోదాం. ఒకసారి ఓకే ఒక షూట్ అవుట్ చేసి వెళ్ళిపోదాం ఒకసారి. అమ్మ అక్కడికి భోజనాలకి కౌంటర్స్ ఏర్పాటు చేశాము, సూపర్వైజర్స్ కూడా ఏర్పాటు చేశాము. అక్కడ ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క దానికి, అంటే ఇది ఫైనల్ కాబట్టి వెళ్ళి ఒకసారి కూర్చోము. అంటే ఇక్కడ అందరూ మరి ఇక్కడ నుంచి తీస్తాం కాబట్టి ఒక్కసారి అందరూ కూడా దగ్గరికి ఒకసారి అందరమ్మ వెళ్ళిపోతాం కాబట్టి ఇక్కడ నుంచి. అక్కడ రైట్లో సతీష్ బాబు గారి కౌంటర్ ఉంటుంది, అక్కడ లెఫ్ట్లో లారెన్స్ గారి కౌంటర్ ఉంటుంది. ఒక్కొక్క ఐటము ఒక్కొక్కరికి వేయడం అని చెప్పాం. దయచేసి ఇక్కడ అవుతుంది ఇక్కడ ఒకసారి చేతులు చూపించి సరదాగా మళ్ళీ వచ్చేసారి కలుద్దాం. ప్రతిదీ దయచేసి అవుతుంది ఇది. ఒకసారి అందరూ కూడా ఇక్కడ కూర్చుంటే కనిపిస్తే ఇక్కడ తీసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ అండి అందరికీ, థ్యాంక్ యూ వెరీ మచ్. బయట పైనుండే వాళ్ళు కూడా క్రిందకి దిగొచ్చు, అయిపోయింది. థ్యాంక్ యూ. మీకు పైన ఏసీ సౌకర్యం ఇవ్వలేకపోయాం. పైన సతీష్ గారు, మల్లేశ్వర మాస్టర్ గారు వచ్చేస్తున్నారు ఇక్కడ నుంచి.